Thank you, sir. Thank you very much, Prasad Garu. And once again, happy evening to all. సెకండ్ టైం రావడం ఇది చాలా నా అదృష్టంగా భావిస్తున్నాను. Yeah. ఇంత గొప్ప ప్లాట్ఫామ్ ని మనకు అందించినటువంటి శ్రీ గంపా నాగేశ్వర గారికి, దీన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి నారాయణ గారికి, అండ్ ఈ బ్యాచ్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నటువంటి ఇన్ఛార్జెస్ అండ్ మెంటర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మీ లైఫ్ లో ఒక మార్పు కోసం జీవితాన్ని మార్చుకోవాలి అనే ఒక ఆలోచనతో ఈ కోర్సులో జాయిన్ అయిన అందరికీ కూడా హ్యాపీ ఈవినింగ్ అండి. ఎవరు వీడియోస్ ఆన్ చేసుకున్నారా? హ్యాపీ ఈవినింగ్ సార్. ప్లీజ్ దయచేసి ఉన్నవారు వీడియోస్ ఆన్ చేసుకోండి అందరూ. యా, థ్యాంక్ యూ. వెంకట్ కిరణ్ గారు, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? హ్యాపీ ఈవినింగ్ సత్యలావణ్య గారు అండ్ ఆకుల నాగరాజ్ గారు, హ్యాపీ ఈవినింగ్ అండి. Fine, హ్యాపీ sir. ఈవినింగ్ Happy evening, హేమావతి sir. గారు, హ్యాపీ ఈవినింగ్ శివకుమారి evening. గారు, హ్యాపీ ఈవినింగ్ సార్, హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎస్, మనం ఎన్ని సెషన్స్ పూర్తి చేసుకున్నామండి ఇప్పటి వరకు? సుమారు ఎన్ని రోజు ఈ రోజు ఎన్ని రోజు? 22nd, sir. 27. 22. 21 or 20? 22 సార్. 22. ఓకే, 22. ఓకే, అంటే 22లో ఆల్మోస్ట్ ఆఫ్లైన్ కి రెడీగా ఉన్నారు, దగ్గరకు వచ్చేసారు. ఎస్, మీలో ట్రాన్స్ఫర్మేషన్ చాలా వచ్చిండొచ్చు. చాలా సెషన్స్ విన్నారు, వండర్ఫుల్ సెషన్స్ విన్నారు, వండర్ఫుల్ స్పీకర్స్ తో. మరి ఈ రోజు కూడా మనం ముందుకు వెళ్దాం. ఎస్, ఈరోజు టాపిక్ ఏంటి ఒక్కసారి టైప్ చేయండి అందరూ. టైప్ చేయండి ఈరోజు టాపిక్ ఏంటి అనేది, ప్లీజ్. ఒక్కసారి టైప్ చేయండి అండి. లీడర్షిప్ అండ్ టీమ్ బిల్డింగ్. లీడర్షిప్ అండ్ టీమ్ బిల్డింగ్. ఎస్, ఇంకా అందరి నుంచి రావాలి. ఎంతమంది ఉన్నారు? అరౌండ్ 16 మెంబర్స్ ఉన్నారు. మెంటర్స్ తీసేస్తే మిగతా వారందరూ కూడా మీరు మీ నుంచి రావాలి, నాకు ఆన్సర్ రావాలి. అందరూ టైప్ చేయండి ఒకసారి. ఫాస్ట్గా ఇంకా రావాలి. అంటే ఇంతమందే ఉన్నారా యాక్టివ్గా సెషన్కి రెడీగా ఉన్నారు? ఇంతమందేనా? ఎస్, ఇంకా వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లీడర్షిప్ అండ్ టీమ్ బిల్డింగ్. ఎస్, లీడర్షిప్ అంటే ఏంటి? ఎవరైనా అసలు లీడర్ అంటే ఎవరు? చాలా ఇంటరాక్టివ్ గా వెళ్దాం. చాలా వండర్ఫుల్ సెషన్ ఇది. మనం ఆలోచిస్తే మన లైఫ్ ని డెఫినెట్ గా మార్చుకోగలుగుతాం. స్ట్రగ్లింగ్ టు బిల్డ్ ఏ స్ట్రాంగ్ టీమ్. వెరీ గుడ్ అండి. ఇంకా ఎవరైనా ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. లీడర్ అంటే ఎవరు? A person who లీడర్ అంటే ఎవరు? this లీడర్ అంటే have a vision. ఒక్కరు ప్లీజ్. ఎస్, సత్యలావణ్య గారు చెప్పండి మేడం. ఎస్, వెంకట్ గారు వెయిట్ చేయండి అండి. వెంకట కిరణ్ గారు, సత్యలావణ్య గారు చెప్తున్నారు. It's a person who has a vision, so motivates the team members, As a vision, okay, motivates members. Very good. motivates the team members, and Team member. encourages to achieve a particular Yes. goal. Particular goal, common goal or particular. Okay, thank you. It's a Next, common goal. Kiran garu. Yeah, Kiran garu చెప్పండి. హూస్ అంటే అవతల వాళ్ళ డెసిషన్ రెస్పెక్ట్ ఇచ్చి లాస్ట్ లో డెసిషన్ తీసుకుంటారు సార్, వాళ్ళే సార్ లీడర్షిప్. ఎస్, ఎదుటివారి డెసిషన్స్ కి రెస్పెక్ట్ ఇచ్చి ఫైనల్ గా డెసిషన్ తీసుకునే వాళ్ళే లీడర్ అంటున్నారు కిరణ్ గారు. ఎస్, నెక్స్ట్ హేమావతి గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ లీడర్షిప్ evening క్వాలిటీస్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ గంపా నాగేశ్వర్ సార్. తన పర్సనల్ గోల్ ని ఒక టీమ్ లా బిల్డ్ చేసి డెఫినేషన్ అడిగాను. ఆ క్వశ్చన్ మీరు క్లారిటీగా వినాలి. నేను చెప్పే క్లారిటీగా వినాలి. ఎస్ సార్, ఒక మన పర్సనల్ గోల్. ఎస్ సార్, పర్సనల్ గోల్ ని మన ఒక టీమ్ బిల్డ్ చేసుకొని ఇంకా ఎక్కువ సక్సెస్ అవ్వడానికి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే సక్సెస్ అవ్వడం ఇంకా ఈజీ అని సార్. పర్సనల్ గోలా కామన్ గోలా? చాలా ఇంపార్టెంట్ పాయింట్. పర్సనల్ గోల్ అండ్ కామన్ గోల్ రెండు సార్.
పర్సనల్ గోల్ అండ్ కామన్ గోల్. రెండు ఇంకెవరైనా ఉంటాయి అన్నమాట. ఇంకో డెఫినేషన్ ఎవరైనా? సార్ మనం మంచి కోరే వాళ్ళే మన లీడర్షిప్ సార్. మన మంచి కోరే వాళ్ళే మన లీడర్. ఎస్. ఇంకా స్వప్న గారు చెప్పండి మేడం. సార్ హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ సార్. Happy లీడర్ evening. అంటే జనరల్ గా ఒక పాత్ క్రియేట్ చేసి వాళ్ళకి ఒక దారి, మనం ఇలా వెళ్ళాలి, ఇది మన మోటివ్ అని చెప్పి వాళ్ళకి క్రియేట్ చేసి చూపించడం సార్. వాళ్ళ ఆ దారిలో Yes, మనం ఒక పాత్ క్రియేట్ చేసి తీసుకొని మన మోటివ్ ఏంటో చెప్పేసి మన గోల్ కి రీచ్ అయ్యేలా చేసే వాళ్ళనే లీడర్ అంటారు. ఎస్. మనమంతా ఎవరు? మనమంతా లీడర్సా కాదా? ఇప్పుడు లీడర్ అంటే డెఫినేషన్ తెలిసింది. మనమంతా లీడర్సా కాదా? మిగతా లోక్నాథ్ గారు మీరు దయచేసి వీడియో ఆన్ చేసుకోవాలి. అండ్ ఓకే, ఇన్ఛార్జ్ గారు ఉన్నారు కదా, ఓకే. మిగతా వాళ్ళు వీలైతే వీడియో ఆన్ చేసుకోండి. హూ కన్విన్స్ అదర్ పీపుల్ టు ఫాలో. వెరీ గుడ్, కన్విన్స్ చేయగలగాలి. ఎస్. చూడండి, లీడర్ అంటే మనం చెప్పుకున్న డెఫినేషన్ చెప్పుకున్నాం. మనమంతా ఏంటి? మనమంతా ఎవరు? అసలు ఎవరు స్వీయ లీడర్స్ అంటారు? సెల్ఫ్ లీడర్ ఎవరు? శరీరంలో ఆరోగ్యం, మనస్సులో అంటే మీ బ్రెయిన్లో తెలివితేటలు, హృదయంలో కరుణ అండ్ ఆత్మలో పవిత్రత ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా సెల్ఫ్ లీడర్స్ అంటారు. దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. శరీరంలో ఆరోగ్యం ఉండాలి, నీ బ్రెయిన్లో తెలివితేటలు ఉండాలి, నీ మనసులో ఏముండాలి? నీ హృదయంలో కరుణ ఉండాలి అండ్ నీ ఆత్మలో పవిత్రత ఉండాలి. ఇవి ఎప్పుడైతే ఎవరికైతే ఉంటాయో వాళ్ళని సెల్ఫ్ లీడర్ అంటారు. ఓకే, మరి ఇంకా ఒక గొప్ప లీడర్గా ఎదగాలి అంటే ఏం కావాలి? ఒక నాయకుడు కావాలంటే అర్హతలు ఏంటి? అంటే హైట్ 6 feet హైట్ ఉంటే నాయకుడు అవుతారా? లేదు గట్టిగా మాట్లాడితే నాయకుడు అవుతారా? లేదు చాలా బలంగా ఉంటే నాయకుడు అవుతారా? అసలు అర్హతలు ఏంటి? ఎవరిని లీడర్ అంటాం? లీడ్ చేసే వాళ్ళని లీడర్ అంటామా? అంటే లీడ్ చేస్తే సరిపోతుందా? ఎటువంటి క్వాలిటీస్ లీడర్కి కావాలి? లీడరు ఎక్కడ పుడతాడు? లీడర్ని ఎక్కడ తయారు చేస్తారు? వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఒక లీడర్ కావాలంటే ఎన్ని క్వాలిటీస్ ఉండాలి, ఎన్ని లక్షణాలు ఉండాలి, లీడర్ స్టైల్స్ ఏంటి, లీడర్ స్కిల్స్ ఏంటి, లీడర్ లెవెల్స్ ఏంటో చూసుకుందాం. ఆ తర్వాత టీంని ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. మీకు తెలుసు, ఒక మంచి విజన్ కలిగి ఉండి టీంని ఒక మార్గనిర్దేశం చేస్తూ తన వెంట తీసుకువెళ్ళగలిగే వాళ్ళే లీడర్ అని చెప్పుకున్నాం. మరి వాళ్ళ లీడర్ని స్వీయ లీడర్లని ఎప్పుడు అన్నామంటే శరీరంలో హెల్త్ బాగా ఉండాలి అండ్ తెలివితేటలు నాలెడ్జ్ ఉండాలి అండ్ హార్ట్లో ఎప్పుడు కూడా తను మంచి కరుణ, జాలి, దయ కలిగి ఉండాలి, ఆత్మలో పవిత్రత ఉండాలి, తను తీసుకునే డెసిషన్ ఎప్పుడు కూడా నిష్పక్షపాతంగా ఉండగలిగితే తను ఏమంటారంటే లీడర్ అంటారు. మరి మనందరం లీడర్సేనా? ఎస్, మనందరం లీడర్సే. ఈ సమాజంలో పనిచేసే ప్రతి వ్యక్తి లీడరే. ఒక తండ్రిగా, ఒక తల్లి, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక ఉపాధ్యాయుడిగా, ఒక టీచర్గా, ఒక డాక్టర్గా, ఒక ఫార్మసిస్ట్గా, ఇలా తన వృత్తిని బాధ్యతగా ఎవరైతే ఈ సమాజంలో ఆ రోల్ని ప్లే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా లీడర్స్. మరి నాయకుడు అవ్వాలంటే ఏంటి అర్హతలు? బలహీనులుగా ఉన్నటువంటి ఒక గ్రూప్కి నాయకుడు కావాలంటే బలం ఒక అర్హత. బలహీనులుగా ఉన్నటువంటి ఒక గ్రూప్కి నాయకుడు కావాలంటే బలం ఒక అర్హత. బలవంతులు ఉన్నటువంటి ఒక గ్రూప్కి నాయకుడు కావాలంటే తెలివితేటలు ఒక అర్హత. తెలివిగల వాళ్ళు ఉన్నటువంటి ఒక గ్రూప్కి ఒక లీడర్ కావాలంటే నిజాయితీ ఒక అర్హత. నిజాయితీ గల వాళ్ళు ఉన్నటువంటి ఒక గ్రూప్కి లీడర్ కావాలంటే నిష్పక్షపాతి ఒక అర్హత. నిష్పక్షపాతం, పవిత్రత అనేది ఒక అర్హత. పవిత్రులంతా ఒక గ్రూపుగా ఉన్నారు, వాళ్ళకి ఒక లీడర్ కావాలంటే మనసులో కరుణ, ప్రేమ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు లీడర్. చూడండి, మళ్ళీ చెప్తున్నాను, బలహీనుడికి లీడర్ కావాలంటే బలవంతుడు, బలవంతులకు లీడర్ కావాలంటే తెలివిగలవాడు, తెలివిగల వాళ్ళకి లీడర్ కావాలంటే నిజాయితీపరుడు, నిజాయితీపరులకు లీడర్ కావాలంటే నిష్పక్షపాతి, నిష్పక్షపాతి కలిగినటువంటి గ్రూప్కి లీడర్ కావాలంటే మనసులో ప్రేమ, కరుణ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు లీడర్స్ అంటారు. దిస్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్. దిస్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్. ఎస్, మనం జీవితంలో రాణించాలి అంటే, మనం జీవితంలో హ్యాపీగా ఉండాలంటే, ఎటువంటి స్ట్రెస్ లేకుండా మంచి లైఫ్ లీడ్ చేయాలంటే సింపుల్ టెక్నిక్ ఏంటంటే ఒక లీడర్గా బ్రతకడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి లీడర్గా బ్రతకడం నేర్చుకుంటాడో అప్పుడు తను అద్భుతమైనటువంటి వ్యక్తిగా పరిగణిస్తాడు సమాజం.
ఎస్, మరి అటువంటి లీడర్కి ఎటువంటి క్వాలిటీస్ కావాలి? లీడర్స్ లో చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారా అంటే లీడర్స్ లో చిన్న పెద్ద అనేది ఉండదు. లీడర్స్ లో చిన్న మనస్తత్వం, విశాల హృదయం అనేటువంటి కాన్సెప్ట్స్ రెండే ఉంటాయండి. స్వార్థ హృదయం అనొచ్చు, విశాలమైనటువంటి హృదయం. విశాలమైన హృదయం కలిగినటువంటి వాడు ఎప్పుడు కూడా గొప్ప లీడర్ అని చెప్పొచ్చు. సెల్ఫిష్ క్యాండిడేట్స్ ఎప్పుడు కూడా బాసులుగా మనం పరిగణించవచ్చు. మరి ఎవరిని లీడర్ అంటారు, ఎవరిని బాస్ అంటారు? ఈరోజు మీకు ఆ కాన్సెప్ట్ స్లైడ్స్ తో షేర్ చేస్తూ చెప్తాను. స్క్రీన్ షేర్ అవుతుందా అండి? స్క్రీన్ షేర్ అవుతుందా? No, sir. స్టార్ట్ అయింది ఇంకా. ఎస్ సార్, అయింది ఇప్పుడు సార్, ఇప్పుడు వచ్చింది సార్. అవుతుందా? యా, అరే సారీ, పోస్టర్ తండేల్ మూవీ పోస్టర్ ఓకేనా? సారీ, ఇది మూవీ అవును టాపిక్ సార్, గురించి మీకు చెప్తున్నాను. ఇది అసలు ఎస్ సార్, బాస్ వాస్ సో లీడర్, కానీ కింద అయితే బాస్ వాస్ లీడర్ అని ఉంది సార్ ఒకటి. మీకు షేర్ అవుతుందా స్క్రీన్? అవుతాను సార్, Yes, ఇప్పుడు sir. స్టార్ట్ అయింది సార్ ప్రెసెంటేషన్. ఇప్పుడు ఓకేనా? ఎస్ సార్, ఎస్ సార్. తండేల్ అని ఉందా? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ తండేల్? తండేల్కి డెఫినేషన్ ఏంటి? ఎవరైనా చెప్తారా? తండేల్ అంటే ఏంటి డెఫినేషన్? ఇట్ ఈస్ నథింగ్ బట్ లీడర్. లీడర్ బాస్ ముందుండి సార్. నడిపించేవాడే. ఓకేనా? ఎస్, బిఏ తండేల్. ఎందుకు ఇది కనెక్టింగ్ గా ఉంటుందని మీకు ఈరోజే మూవీ చూశాను, దాని కనెక్టింగ్ గా ఉంటుందని మీకు కనెక్ట్ చేశాను. ఎస్, నెల్సన్ మండేలా అంటారు, నా విజయాలను చూసి నన్ను అంచనా వేయకండి, నేను ఎన్నిసార్లు పడి లేచానో దాన్ని చూసి నన్ను అంచనా వేయండి అని చెప్తూ ఉంటారు. ఎస్, ఒక వ్యక్తి లీడర్ గా ఎదగాలంటే ఎన్నో ఆటుపోట్లని ఫేస్ చేయాల్సి వస్తుంది. మరి అన్ని ఆటుపోట్లను ఫేస్ చేయాలంటే తనకేం కావాలి? తనకి ఎటువంటి స్కిల్స్ ఉండాలి? ఎటువంటి స్కిల్స్ ఉంటే తనని లీడర్ అంటారు? ఎటువంటి స్కిల్స్ ఉంటే తనని తండేల్ లేదా లీడర్ అంటారు? ఒక్కసారి చూద్దాం. అసలు డెఫినేషన్ చూడండి ఒక్కసారి. లీడర్ అంటే ద పర్సన్ హూ కెన్ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ అండ్ గైడ్ అదర్స్ టువార్డ్స్ ఏ కామన్ గోల్ ఆర్ విజన్. కామన్ గోల్ ఆర్ విజన్. ద పర్సన్ హూ కెన్ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ అండ్ గైడ్ అదర్స్ టువార్డ్స్ ఏ కామన్ గోల్ ఆర్ విజన్. ఒక ఉమ్మడి లక్ష్యం వైపు ఇతరులను ప్రభావితం చేసే మరియు మార్గనిర్దేశం చేసేటువంటి సామర్థ్యం ఎవరికైతే ఉంటుందో వాళ్ళని ఏమంటారంటే లీడర్ లేదా తండేల్ అంటారు. లీడర్ లేదా తండేల్ అంటారు. అంటే ముచ్చికారులు ఉంటారు కదా, వాళ్ళు చేపల వేటకి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక లీడర్ ఉంటారు, కంప్లీట్ గా తనే లీడ్ చేస్తారు, తన్నే తండేల్ అంటారు అనమాట. అంటే నువ్వు ఏదైనా ఒక టీం ని లీడ్ చేస్తున్నావు అంటే నిన్ను తండేల్ అని పిలవచ్చు. మరి లీడర్షిప్ అంటే ఏంటి? లీడర్షిప్ అంటే ఏంటి? A function of knowing yourself, having a vision that is well communicated to the team, and build trust among the team members, and taking effective actions to realize your potential. అంటే తన గురించి తను తెలుసుకోవటం, ఒక బెస్ట్ విజన్ క్రియేట్ చేయగలిగి ఉండడం, ఆ విజన్ని టీం మెంబర్స్ ని బాగా కమ్యూనికేట్ చేసిన వాడే ఉండాలి, అండ్ టీం యొక్క క్యాపబిలిటీస్ ఏంటో తెలిసిన వాడే ఉండి వాళ్ళ యొక్క ఎఫిషియన్సీని ప్రాపర్ గా యూజ్ చేయగలిగినటువంటి వ్యక్తిని, ఆ వ్యక్తిత్వాన్ని, ఆ సామర్థ్యాన్ని ఏమంటారంటే లీడర్షిప్ అంటారు. నీ కెపాసిటీ ఏంటో, అందరి కెపాసిటీ ఏంటో తెలుసుకోగలగాలి, ఒక బెస్ట్ విజన్ ని క్రియేట్ చేయగలగాలి, ఆ విజన్ ని బెస్ట్ గా కమ్యూనికేట్ చేయగలగాలి టీం మెంబర్స్ అందరికి, అండ్ వాళ్ళ పొటెన్షియల్ ఏంటో తెలిసి ఉండాలి. ఆ పొటెన్షియల్ యూజ్ చేసి దాన్ని రీచ్ అవ్వడం కోసం మనం ఎటువంటి యాక్షన్స్ తీసుకున్నాం అనేది కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ సామర్థ్యాన్ని మనం ఏం చెప్పొచ్చు? లీడర్షిప్ అనొచ్చు. ఓకేనా? లీడర్ అంటే ఏంటో తెలియచ్చు మీకు. ఇతరులే మోటివేట్ చేసి సింపుల్ గా ఒక డైరెక్షన్ చూపిస్తే లీడర్ అన్నాం. మరి లీడర్షిప్ క్వాలిటీ అంటే ఏంటి? ఏముండాలి? ఒక మంచి విజన్ ఉండాలి, ఒక వెల్ కమ్యూనికేటెడ్ అయి ఉండాలి, స్ట్రాంగ్ ఒక కమ్యూనికేషన్ డెవలప్ చేయగలగాలి, ట్రస్ట్ ని డెవలప్ చేయగలగాలి, అప్పుడే తన్ని లీడర్ అంటారు, లీడర్షిప్ అనొచ్చు. ఇది లీడర్ అండ్ లీడర్షిప్. మరి ఎవరు లీడరు, ఎవరు బాస్? ఎవరు లీడరు, ఎవరు బాస్? ఎవరు లీడరు, ఎవరు బాస్? ఎవరైనా చెప్తారు? లీడర్ ఎవరు, బాస్ ఎవరు? చెప్పండి.
లీడర్ ఎవరు, బాస్ ఎవరు? లీడర్ అంటే ఎవరు, బాస్ అంటే ఎవరు? ఎవరైనా ఒక్కరు చెప్పండి. ఎస్ స్వప్న గారు. సార్ Unmute బాస్ చేసి వచ్చి జనరల్ గా ఇన్స్ట్రక్షన్స్ చెప్పి వదిలేస్తారు సార్, నువ్వు ఇలా చేయాలి boss. అంతే అనేసి. అదే లీడర్ అయితే వాళ్ళకి మోటివేషన్ ఇచ్చి ఇది మన విజన్, ఇలా చేయాలి, ఇది మీ క్యాపబిలిటీస్, ఇది మీరు చేయగలుగుతారు, ఇలా చేయండి అని వాళ్ళని ఒక గైడ్ చూపిస్తాను. గైడ్ చేసే వాళ్ళు మీరేమన్నారు, లీడర్ అంటున్నారు. జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు బాస్ అంటున్నారండి. వెరీ గుడ్ అండి. ఒక్కసారి క్లాప్స్ కొట్టండి తనకి. ఎస్ థ్యాంక్ యూ. ఎస్ హేమావతి గారు. ఎస్ సేమ్ సార్, సేమ్ ఆన్సర్ సార్. సేమ్ Leader ఆన్సర్. వెరీ గుడ్ అండి. చెప్పారు. వెంకట్ కిరణ్ గారు. Yes, sir. Yeah, సార్ వెంకట్ కిరణ్ బాస్ గారు. సార్ బాస్ అంటే దాని స్వార్థం కోసం అంటే పనులు అప్పగిచ్చి ఉండేవాడు బాస్ సార్. లీడర్ అంటే ముందుండి నడిపిస్తాడు సార్ బాస్ ఉంటే. ఎస్ ముందుండి నడిపించేవారు లీడర్, Boss. స్వార్థం కోసం పనిచేసే వాళ్ళు బాస్ అంటారు. ఎస్ చిద్విలాస యాదవ్ గారు. సరే ఇప్పుడు నేను వీళ్ళిద్దరిది కూడా సేమ్ సార్. నేను చెప్పేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంపెనీని తీసుకుందాం సార్. ఒక కంపెనీలో ఉంటారు చూడండి సార్ స్టాఫ్ అంటే ఒక ఎంప్లాయీస్. సెంటెన్స్ లో చెప్పేసేయండి నాకు, ఒక సెంటెన్స్ లో. జస్ట్ మళ్ళీ ఎగ్జాంపుల్స్కి వెళ్ళదు, మనం చాలా లెంగ్తీ టాపిక్ ఇది. ఓకే సార్ ఫాస్ట్ గానే చెప్పేస్తాను సార్. ఇప్పుడు కంపెనీలో ఎంప్లాయీస్ ఉంటారు కదా సార్, వాళ్ళందరినీ హ్యాండ్ చేసేది ఒక టీమ్ లీడర్ సార్, కొంత స్టాఫ్ ని. బాస్ అనేవాడు ఏంటంటే ఇక్కడున్న లీడర్స్ ని అందరినీ కూడా హ్యాండ్ కంట్రోల్ చేసుకునేవాడు బాస్ సార్. యా లీడర్స్ ని హ్యాండిల్ చేసే వాళ్ళు బాస్ అంటారు, అంతేనా? కంపెనీ లీడర్స్ సార్. మీ దృష్టిలో బాస్ ఉంటుంది. ఓకే, ఈ రోజు మనం క్లియర్ గా తెలుసుకుందాం ఏంటి అనేది. ఓకేనా? Yes. చూడండి, లీడర్ వర్సెస్ బాస్. బాస్ ఎప్పుడు ఏమంటాడంటే నేను అంటుంటాడు ఎప్పుడు. లీడర్ ఏమంటారంటే మనం అంటాడు, కలుపుకొని వెళ్ళగలుగుతుంటాడు. టేక్స్ క్రెడిట్. బాస్ ఎప్పుడు కూడా ఏదైనా సక్సెస్ అయితే ఆ క్రెడిట్ అంటూ తనే తీసుకుంటాడు. లీడర్ ఎప్పుడు కూడా క్రెడిట్ టీమ్ మెంబర్స్ అందరికి ఇస్తుంటాడు. మైక్రో మేనేజెస్ చేస్తాడు, అంటే తను ఏం చేస్తాడు మొత్తం కూడా తనే హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. లీడర్ ఏం చేస్తాడు, డెలిగేట్ చేస్తాడు, అంటే వర్క్ వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతాడు. కూడా క్రిటిసైజ్ చేస్తుంటాడు. లీడర్ ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తుంటాడు. బాస్ ఎప్పుడు కూడా మన వీక్నెస్ మీద ఫోకస్ చేస్తాడు, ఎందుకంటే మన కంట్రోల్లో ఉంచుకోవడానికి. బాస్ ఎప్పుడు కూడా స్ట్రెంగ్త్ మీద ఫోకస్ చేస్తాడు. ఏదైనా ఫెయిల్ అయితే బాస్ ఏం చేస్తాడు తెలుసా, ఎదుటి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. బాస్ ఏం చేస్తాడంటే డైరెక్ట్ చేస్తాడు. లీడర్ ఏం చేస్తాడు తెలుసా, కోచింగ్ ఇస్తాడు అనమాట, అది సక్సెస్ అయ్యే వరకు. బాస్ ఎప్పుడు మాట్లాడుతున్న, లీడర్ ఎప్పుడు వింటుంటూనే ఉంటారు. ఇక్కడ బాస్ ఎప్పుడు కూడా ఫియర్ని కలగజేస్తాడు, ఆ ఫియర్ వైపు మనం నడిపిస్తూ ఉంటాడు. ఇక్కడ లీడర్ ఎప్పుడు కూడా మనం ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తుంటాడు. మరి మన ఇక్కడ ప్లాన్ చేస్తుంటాడు, లీడర్ ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటారు, జస్ట్ సింపుల్ గా. మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ ఏంటి, లీడర్ అంటే ఏంటో తెలిసింది, లీడర్ అంటే ఏంటో తెలిసింది. లీడర్ ఎప్పుడు కూడా ముందుండి తీసుకెళ్లేవాడే, బాస్ ఎప్పుడు కూడా మన మీద కమాండ్ చేస్తూ మన మీద అజమాయిషీ సలహించేవాడే బాస్ అని చెప్పుకుంటాం. బి ఏ బాస్, బి ఏ లీడర్, నాట్ ఏ బాస్. బి ఏ లీడర్, నాట్ ఏ బాస్ అని చెప్పొచ్చు. మరి ఇప్పుడు ఈ రోజు చెప్పుకునే టాపిక్ సింపుల్ గా వినండి, ఈ కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు లీడర్షిప్ ఎవరు టాపిక్ ఇచ్చినా కూడా ఇచ్చి, హలో వాయిస్ క్లియర్ కట్ అవుతుంది. మధ్య మధ్యలో చెప్తున్నప్పుడు బ్రేక్ అవుతుంది వాయిస్ క్లియర్ రావట్లేదు. అంటే మధ్య మధ్యలో ఓకేనా? మాత్రం మరీ ఎక్కువ లేదు సార్. ఇప్పుడైతే ఓకే సార్. మీరు చెప్పేటప్పుడు టాపిక్స్ చెప్పేటప్పుడు మధ్య మధ్యలో బ్రేక్ అవుతా ఉంది సార్. ఓకే అండి, ఓకే. చెప్పండి ఒక్కసారి అయినప్పుడు. ఎస్, ఇక్కడ మనం లీడర్షిప్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ లీడర్షిప్ లో ఏముంటాయంటే జస్ట్ సింపుల్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక లీడర్ కాడు, ఒక కామన్ గోల్ ఉంటుంది. ఆ గోల్ ఏంటంటే ఒక ఆర్గనైజేషన్స్ కావచ్చు, లేదా మెంబర్స్ అందరిది కావచ్చు. ఓకేనా? లీడర్ ఉంటాడు, ఒక సంస్థ యొక్క ఆర్గనైజేషన్ ఉంటుంది. ఇక్కడ టీమ్మేట్స్ ఉంటారు. ఇక్కడ ఎవరు ఉంటారు? టీమ్మేట్స్ ఉంటారు. నెక్స్ట్ వీళ్ళందరి యొక్క ఎఫిషియన్సీని యూజ్ చేసుకుని టీం వర్క్ చేసి వాళ్ళు కామన్ గోల్ రీచ్ అవ్వాలి. ఇది కాన్సెప్ట్. ఓకేనా? లీడర్ ఉంటారు, కామన్ గోల్ ఉంటుంది ఒక ఆర్గనైజేషన్ కి. ఒక లీడర్, ఒక ఆర్గనైజేషన్ గోల్ ఉంటుంది. మధ్యలో టీం మెంబర్స్ ఉంటారు. ఈ టీం మెంబర్స్ యొక్క ఎఫిషియన్సీ, వాళ్ళ క్యాపబిలిటీస్, వాళ్ళ స్కిల్స్ అని తెలుసుకొని ఎవరు ఎక్కడ వాడాలో చూజ్ చేసుకొని అక్కడ నుంచి టీం వర్క్ చేసి
సక్సెస్ అవుతారు, కామన్ గోల్ ని రీచ్ అయ్యి. ఇది కాన్సెప్ట్. మీకు అర్థమైంది కదా? ఇక్కడ ఎవరి రోల్ ఎలా ఉంటుంది, లీడర్ యొక్క రోల్ ఎలా ఉంది, ఎలా ఉంటే లీడర్ సక్సెస్ అవుతాడు, ఎలా ఉంటే తను లీడర్ గా ఉంటాడు, బాస్ గా ఉంటాడు అనేది ఈ రోజు మనం కాన్సెప్ట్ తెలుసుకుందాం. ఎస్, ఇక్కడ ఒక లీడర్ గా ఎదగాలంటేనట ఒక రీసెర్చ్ ఏం చెప్తుందంటే 16 స్కిల్స్ కావాలట. 16 స్కిల్స్ కావాలి. ఈ 16 స్కిల్స్ నేను అన్నిటిని కూడా ఒక ఒక చోటుకి తీసుకొచ్చి కన్సైజ్ చేసి ఒక 5 కోర్ స్కిల్స్ గా చెప్పాను. ఈ 5 కోర్ స్కిల్స్ గురించి మాట్లాడితే ఆ 16 స్కిల్స్ అనేవి అయిపోతాయి. ఒక ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే ఒక లీడర్ కి 16 స్కిల్స్ ఉండాలట. కానీ మన ఇండియాలో ప్రస్తుతం మన ప్రపంచంలో, ఇండియాలోనే కాదు ప్రపంచంలో, లీడర్ అని చెప్పుకునే ఏ ఒక్క నాయకుడిని తీసుకున్నా ప్రతి ముగ్గురిలో ఏ ఒక్కరికి కూడా ఒక క్వాలిటీ లేదట. ఏ ఒక్కరికి కూడా ఒక క్వాలిటీ లేదట. అది ప్రస్తుత ప్రపంచంలో జరుగుతున్నది. మరి మగవాళ్ళు గొప్ప లీడర్సా, ఆడవాళ్ళు గొప్ప లీడర్స్ అంటే మగవాళ్ళు ఎప్పటికీ గొప్ప లీడర్సే. కానీ ఆ గొప్ప లీడర్ని హ్యాండిల్ చేసినటువంటి, ఇంట్లో హ్యాండిల్ చేసి పంపించినటువంటి ఎవరంటే ఒక స్త్రీ. తను అక్కడే తన లీడర్షిప్ స్టార్ట్ చేస్తుంది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే 16 లీడర్షిప్స్ లో ఎక్కువ 12 లీడర్షిప్ స్కిల్స్ ప్రస్తుతం లీడర్స్ గా వ్యవహరిస్తున్నటువంటి ఉమెన్స్ లో ఉంటున్నాయట. మెన్ లో చూసుకున్నప్పుడు ఒకటి కూడా ఉండట్లేదు, ఉమెన్ లో చూసుకున్నప్పుడు 12 స్కిల్స్ ఉంటున్నాయట. మేకే సార్ ఇప్పుడు ఏమి వినిపించడం లేదు సార్. సార్ వాయిస్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సార్ ఎక్కువ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టు ఉంది అనుకుంటాను సార్. ఏదో మారుస్తారు, లేదో అవస్థ పడతారు ఇంకా. హలో సార్, అదే సార్ నెట్వర్క్ ఇష్యూ. ఎస్, మరి ఎటువంటి స్కిల్స్ ఉండాలి అంటే వీటన్నిటిని కలిపి నేను ఒక 5 స్కిల్స్ గా చెప్పాను. ఆ 5 స్కిల్స్ ఏంటంటే ప్లీజ్ మ్యూట్ లోకి ఉండండి. ఒకటి, ఫస్ట్ లీడర్ కావాల్సింది ఏంటంటే నాలెడ్జ్. ఎప్పుడైతే తనకి నాలెడ్జ్ ఉంటుందో ఒక లీడర్ తన టీం ని ఎఫిషియెంట్ గా తీసుకెళ్తాడు. ఎప్పుడైతే తనకు నాలెడ్జ్ ఉంటుందో తన ఆర్గనైజేషన్ ని ఒక ఏదైతే రంగాన్ని ఎంచుకుంటారో ఆ రంగంలో ది బెస్ట్ గా ఉంచగలుగుతాడు. అది నాలెడ్జ్ యొక్క మేజర్ రోల్. లీడర్ అనే అతనికి నాలెడ్జ్ అనేది చాలా చాలా ఉండగలగాలి. ఫస్ట్ ద ఫస్ట్ అండ్ బెస్ట్ క్వాలిటీ ఏంటంటే నాలెడ్జ్. నాలెడ్జ్ ఏం చేస్తుందంటే నాలెడ్జ్ గెట్స్ యూ ద కాన్ఫిడెన్స్ అండ్ కరేజ్. ఎప్పుడైతే తనకి నాలెడ్జ్ ఉంటుందో తనకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఎప్పుడైతే ఎప్పుడైతే నాలెడ్జ్ ఉంటుందో ఒక విజన్ అండ్ క్లారిటీ ఉంటుంది. ఎప్పుడైతే తనకి నాలెడ్జ్ ఉంటుందో కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఎప్పుడైతే కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయో తనలో ఒక లీడర్ ఎదుగుతాడు. ఎప్పుడైతే తను లీడర్షిప్ ని అప్లై చేస్తూ ఉంటాడో తనకు ఒక టీం బిల్డ్ అవుతుంది. ఎప్పుడైతే తను ఒక టీం ని బిల్డ్ చేయగలుగుతాడో అప్పుడు ఏమవుతుంది తెలుసా? గ్రోత్ అనేది వస్తుంది. ఆ గ్రోత్ అనేది ఏం చేస్తుందంటే నీకు సక్సెస్ ని ఇస్తుంది. ఆ సక్సెస్ అనేది డిగ్నిటీని, హ్యాపీనెస్ ఇస్తుంది. చూసారా? నాలెడ్జ్ని ఎప్పుడైతే తను పెంచుకుంటూ పోతుంటాడో అప్పుడు కాన్ఫిడెన్స్ అండ్ కరేజ్ పెరుగుతుంది. నాలెడ్జ్ని ఎప్పుడైతే పెంచుకుంటూ పోతాడో కాన్ఫిడెన్స్ అండ్ కరేజ్ పెరుగుతుంది. ఎందుకు నాలెడ్జ్ ఉపయోగం అంటే తను కమ్యూనికేట్ చేయాలన్నా నాలెడ్జ్ కావాలి, తను ఒక విజన్ క్రియేట్ చేయాలన్నా నాలెడ్జ్ కావాలి, తను బెటర్గా తన టీంకి వచ్చేటువంటి రిస్క్ ని ఫేస్ చేయాలన్న నాలెడ్జ్ కావాలి, తన నెంబర్ 1 గా తను ఎంచుకున్న రంగంలో నిలబడాలన్న ఆ సంస్థని నాలెడ్జ్ కావాలి. ఎప్పుడైతే తన నాలెడ్జ్ పెంచుకుంటాడో కాన్ఫిడెన్స్ అండ్ కరేజ్ పెరుగుతుంది. దానితో పాటు విజన్ అండ్ క్లారిటీ పెరుగుతుంది. దానితో పాటు కమ్యూనికేషన్ పెరుగుతుంది. ఎప్పుడైతే కమ్యూనికేషన్ పెరుగుతుందో టీం బిల్డ్ అవుతుంది. ఎప్పుడైతే టీం బిల్డ్ అవుతుందో వాళ్ళు గ్రోత్ అవుతుంటారు. ఎప్పుడైతే గ్రోత్ అవుతారో సక్సెస్ అవుతారో. ఎప్పుడైతే సక్సెస్ అవుతారో ఆ సక్సెస్ నుంచి డిగ్నిటీ అండ్ హ్యాపీనెస్ వస్తుంది. అదే కదా మన జీవితంలో ప్రతి ఒక్కరం కోరుకునేది. అదే కదా మనం కోరుకునేది. ఎప్పుడైతే ఒక పర్సన్ ఎదగాలి అనుకుంటాడో, ది ఫస్ట్ లీడర్గా ఎదగాలనుకుంటే తను నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. తను ఏ రంగంలో అయితే ఉంటాడో ఆ రంగంలో నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. నెక్స్ట్, నాలెడ్జ్ తర్వాత విజన్ ఉండాలి. విజన్ ఎందుకు ఉండాలి? విజన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇంతకు ముందే చెప్పుకున్నాం, నాలెడ్జ్ నుంచే విజన్ వస్తుంది. నాలెడ్జ్ లేకుండా ఎప్పుడు కూడా విజన్ క్రియేట్ అవ్వదు. ఈ విజన్ వల్ల ఏమవుతుందంటే తను బెస్ట్ గా కమ్యూనికేట్ చేయగలుగుతాడు అండ్ సిచ్యువేషన్స్ ని అడాప్ట్ చేసుకోగలుగుతారు. వచ్చేటువంటి రిస్క్ ని ముందే తను పసిగట్టగలుగుతాడు. టీమ్ ని బెటర్ గా మేనేజ్ చేయగలుగుతాడు. ఆ సంస్థని ఒక ది బెస్ట్ గా ఉంచగలుగుతాడు. ఇవన్నీ కావాలి అంటే
దీనికంటే ముందు నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ నుంచే ఒక విజన్ క్రియేట్ అవుతుంది. ఒక లీడర్గా ఎదగాలంటే నాలెడ్జ్ ఉండాలి, విజన్ ఉండాలి. విజన్తో పాటు ది బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ది బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఎప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి? ఎప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయంటే తను ఎప్పుడైతే ఒక వ్యక్తిగా ఎదగలుగుతాడో, తను ఎప్పుడైతే ఒక వ్యక్తి హలో హలో సార్, నా వాయిస్ సార్ క్లియర్ క్లియర్ ఉందా? Yes, సార్. sir. Yes, sir. ఉంది. రెస్పాండ్ అవ్వట్లేదు ఎవరు నాకు. సార్ క్లియర్ సార్. క్లియర్ గా ఉంది సార్, వాయిస్ క్లియర్ సార్. థ్యాంక్ యూ, Sir, clear, sir. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎస్, కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎప్పుడైతే తనకి బెటర్గా ఉంటాయో, తనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత విజన్ ఉన్నా, కమ్యూనికేషన్ స్కిల్స్ లేనట్లయితే టీం అనేది బిల్డ్ అవ్వదు. టీం బిల్డ్ అవ్వాలంటే తనకి బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఎప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అంటే, ఒక టీంని మంచిగా రన్ చేయాలన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, ఒక ఆర్గనైజేషన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. ఇక్కడ ఎంత విజన్ ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, తను బెటర్గా టీంకి కమ్యూనికేట్ చేయలేదు అనుకోండి, ఆ టీం మెంబర్స్ ఎప్పుడు కూడా తన క్యాపబిలిటీస్ని ఉపయోగించుకోలేరు సక్సెస్ అవ్వడానికి. అలా ఉపయోగించుకోగలగాలి అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే తను బెటర్గా అందరినీ అర్థం చేసుకోగలగాలి, ఎంపతి ఉండాలి, తన మెంబర్స్ అందరి పట్ల ఎంపతి క్రియేట్ చేసుకోగలగాలి, వాళ్ళ క్యాపబిలిటీస్ ఏంటో అర్థం చేసుకోగలగాలి, వాళ్ళకి ఏ లెవెల్లో చెప్తే ఒక లీడర్ తనకు అర్థమవుతుందో అంత అందించగలగాలి. అప్పుడు ఆ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రిటీ. షేర్ అవుతున్నాయండి స్లైడ్స్? హలో, Yes, sir. Yes, sir. యా, థ్యాంక్ యూ. ఇంటిగ్రిటీ ఉండాలి. ఇంటిగ్రిటీ అంటే ఏమంటారు? చిత్తశుద్ధి అంటారు. ఇంటిగ్రిటీ అంటే ఏంటి? చిత్తశుద్ధి. ఆ చిత్తశుద్ధి ఎప్పుడైతే తనకు లీడర్కి ఉంటుందో తను బెటర్ కమ్యూనికేషన్ ని డెవలప్ చేయగలుగుతాడు. అంటే ఏం చేయగలుగుతాడు అంటే తను తన మనసులో ఏదైతే అనుకుంటాడో తను అదే మాట్లాడగలుగుతాడు, ఏదైతే మాట్లాడతాడో తను అదే చేయగలుగుతాడు అన్నమాట. ఎప్పుడైతే తను అలా చేయగలుగుతుంటాడో అప్పుడు ఒక బెస్ట్ లీడర్గా ఎదగలుగుతాడు. మరి ఇంటిగ్రిటీ వల్ల ఉపయోగం ఏంటి అంటే తను ఊహించిందే మాట్లాడగలుగుతాడు, తను మాట్లాడిందే చేయగలిగినప్పుడు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందో టీం మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళ మధ్య ఒక నమ్మకం క్రియేట్ అవుతుంది. ఎవరి మీద క్రియేట్ అవుతుంది చెప్పండి? ఒక లీడర్ మీద క్రియేట్ అవుతుంది. అంటే తన హానెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ హానెస్టీని చూసి వీళ్ళు ఒక నమ్మకాన్ని పెంచుకుంటారు. ఎప్పుడైతే తను ఒక టీం మెంబర్ నమ్మకాన్ని పెంచుకోగలుగుతాడో అప్పుడు తన మనసులో ఉంచి తీసి పర్ఫెక్ట్ గా వర్క్ చేయగలుగుతాడు, అంటే మనస్ఫూర్తిగా పనిచేయగలుగుతాడు అనమాట. ఏ వ్యక్తిని కూడా మనం మనసుని టచ్ చేయకుండా, హార్ట్ ని టచ్ చేయకుండా వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని ఎప్పుడు ఉపయోగించుకోలేము మనం. కాబట్టి తను ఎప్పుడైతే నిజాయితీగా ఉంటాడో అప్పుడు వారి పట్ల ట్రస్ట్ పెరుగుతుంది. ఎప్పుడైతే ట్రస్ట్ పెరుగుతుందో అప్పుడు ఆ టీం మెంబర్స్ తన కోసం పనిచేయడం మొదలు పెడతారు. ఎప్పుడైతే పనిచేయడం మొదలు పెడతారో వాళ్ళు అప్పుడు సక్సెస్ అవుతుంటారు. దట్ ఈస్ ద ఇంటిగ్రిటీ. ఆ నమ్మకాన్ని బిల్డ్ చేసుకోవాలి. ఇంటిగ్రిటీ వల్ల ఏమవుతుందంటే ఒక టీం పట్ల నమ్మకం అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ కరేజ్. కరేజ్ అంటే ఇక్కడ చాలా విషయాలు చెప్పొచ్చు. కరేజ్ అంటే ఏం చెప్పొచ్చు? చాలా విషయాలు చెప్పొచ్చు. తన క్యాపబిలిటీస్, ఎటువంటి క్యాపబిలిటీస్ కావచ్చు, తను జడ్జిమెంట్ చేసేటువంటి క్యాపబిలిటీస్ ఇవన్నీ చెప్పొచ్చు. ఎందుకు కరేజ్ అంటే ఒక లీడర్గా ఎదగాలంటే తనకు కావాల్సింది ఏంటి తెలుసా? తనకు కావాల్సింది ఏంటంటే తను టీంని ఎస్టిమేట్ చేయగలగాలి, టీం యొక్క క్యాపబిలిటీస్ తెలుసుకోగలగాలి, ఏదైనాటువంటి అవాంతరాలు ఎదురైనప్పుడు దాన్ని ఎదురు నిలబడగలగాలి, ఎటువంటి రిస్క్ నైనా ఫేస్ చేయగలగాలి, ఎటువంటి ఫెయిల్యూర్స్ నైనా, ఎటువంటి క్రైసిస్ నైనా హ్యాండిల్ చేసేటువంటి సామర్థ్యం ఒక లీడర్కి ఉండాలి. అందుకే కరేజ్ అని చెప్పొచ్చు. ఈ కరేజ్ లో మనం ఎబిలిటీస్, క్వాలిటీస్ అండ్ జడ్జిమెంటల్ నేచర్ గురించి మాట్లాడవచ్చు. ఎబిలిటీస్, క్వాలిటీస్ అండ్ జడ్జిమెంటల్ నేచర్. ఇక్కడ చూడండి, ఏమండి ఎవరి హోస్ట్ మీరు ఎవరు? ఎన్ రాజేష్. నాకు ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుందో నాకు తెలియట్లేదు. మెంటర్స్ ప్లీజ్ దయచేసి సార్ ఇప్పుడు అవ్వలేదు, ముందు ఇంతవరకు అయింది సార్. స్పాట్ లైట్ ఇవ్వండి సార్, స్పాట్ లైట్ స్పీకర్ కి ఇవ్వండి. ఇచ్చాను సార్, మళ్ళీ డిస్కనెక్ట్ అయినట్టుంది, మీరు రీజన్ అయినప్పుడు చూసుకోండి.
స్పాట్ లైట్ ప్లీజ్. నాకు ఎస్ సార్, ఎస్ సార్. సార్ ఇచ్చాను నాకు సార్. మీరు మధ్యలో ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారు చూడండి ఒకసారి. సూపర్ లేదు సార్. నాకు నాకు దయచేసి నాకు హోస్ట్ కూడా ఇవ్వండి, కో హోస్ట్ ఇవ్వండి. సార్ స్క్రీన్ షేర్ కాలేదు మీది. అరే అదే సార్ నాకు అర్థం కావట్లేదు ఏంటనేది. సార్ సురేంద్ర సార్ సార్ ఇచ్చాను సార్, ఇచ్చాను. ఇందాక సార్ డిస్కనెక్ట్ అయ్యి వచ్చారు సార్, ఇందాక లెఫ్ట్ అయ్యి వచ్చినట్టున్నారు, అప్పుడు మిస్ అయినాయి సార్ ఇవన్నీ. నాకు ఒకసారి కోహోస్ట్ ఇవ్వండి. ఎస్ సార్, సురేంద్ర సార్. చూడండి, ఒక ఇంటిగ్రిటీ ఉండాలి, ఒక కరేజ్ కూడా ఉండాలి. కరేజ్ లో మనం ఎబిలిటీస్ గురించి చెప్పొచ్చు. ఎబిలిటీస్ ఏంటంటే తను నేర్చుకోవాలి, ఎదుటి వారికి టీచ్ చేసే కెపాసిటీ ఉండాలి, ఎప్పటికప్పుడు అప్డేట్స్ నేర్చుకొని ఎదుటి వారికి టీచ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ కోఆర్డినేట్ చేసుకునేటువంటి కెపాసిటీ ఉండాలి. టీంలో డిఫరెంట్ పీపుల్స్ ఉంటారు కాబట్టి వాళ్ళని కోఆర్డినేట్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. నెక్స్ట్ డెలిగేట్ చేయాలి. డెలిగేట్ అంటే ఎదుటి వారికి వారి యొక్క సామర్థ్యాన్ని ఎస్టిమేషన్ వేసుకొని వారు ఏ పని అయితే చేయగలుగుతారో ఆ పనికి తగ్గట్టు వాళ్ళకి ఒప్పచెప్పగలగాలి. అన్ఫార్చునేట్లీ మనం ఏం చేస్తాం తెలుసా, మనం ఒక వర్క్ అనుకుంటాం, మనం ఒక వర్క్ ఒప్పచెప్తాం, ఆ వర్క్ వాళ్ళు చేయబోయే లోపే మనం చేసేస్తుంటాం. దాన్ని డెలిగేషన్ అంటారు, దాన్ని బాసిజం అంటారు అనమాట. నెక్స్ట్ బెటర్ గా ఇన్స్పైర్ చేయాలి, మోటివేట్ చేయగలగాలి. అక్కడ ఎక్స్టర్నల్ గా మోటివేట్ చేయగలగాలి, ఇంటర్నల్ గా ఇన్స్పైర్ చేయగలగాలి. తనే లీడర్. ప్లీజ్ సార్ అన్మ్యూట్ చేయండి సార్, క్లిక్ చేసేయండి వాళ్ళనంతా. అక్కడ అలా చేయగలిగినటువంటి వాళ్ళనే మనం దాన్ని కరేజ్ గా, లీడర్ యొక్క కరేజ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వాలిటీస్ ఏమున్నాయి, ఎప్పుడు కూడా ఆప్టిమిస్టిక్ గా ఉండాలి. ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా పాజిటివ్ గానే ఆలోచించాలి, నెగిటివ్ గా ఎప్పుడు ఆలోచించకూడదు. దాన్ని ఏమంటారంటే ఆప్టిమిస్టిక్ నేచర్ అంటారు. నెక్స్ట్ హ్యాండ్లింగ్ ద స్ట్రెస్. ఒక లీడర్ కి డిఫరెంట్ కండిషన్స్ నుంచి డెఫినెట్ గా ఏమవుతుంది, స్ట్రెస్ అనేది క్రియేట్ అవుతుంది. తనకున్న టార్గెట్స్ వల్ల కావచ్చు, తనకున్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి ప్రెజర్ వల్ల కావచ్చు, తన ఆర్గనైజేషన్ నుంచి కావచ్చు, లేదా టీమ్ మెంబర్స్ యొక్క ఇన్ఎఫిషియన్సీ వల్ల కావచ్చు, ఎదురు కంపెనీస్ నుంచి వచ్చినటువంటి కాంపిటీషన్ వల్ల కావచ్చు. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ వస్తుంది. ఆ స్ట్రెస్ ని హ్యాండిల్ చేయగలగాలి ప్రశాంతంగా. నెక్స్ట్ అవైలబిలిటీ ఉండాలి. బెస్ట్ క్వాలిటీ ఏంటంటే లీడర్ ఎప్పుడు కూడా అవైలబుల్ గా ఉండాలి. అవైలబుల్ గా ఉంటేనే టీం మెంబర్స్ కి కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది, తను అప్పుడే లీడ్ చేయగలుగుతారు. ఇంకా ఏం కావాలి, జడ్జిమెంట్ చేసేటువంటి నేచర్ ఉండాలి. ఆ జడ్జిమెంట్ ఎలా అంటే ఇండివిజువల్ కెపాసిటీ ఉండాలి. తన టీం మెంబర్స్ ఎవరు ఏం చేయగలుగుతారు, తను క్యాపబులా కాదా అని జడ్జిమెంట్ చేసేటువంటి సందర్భానుసారం చేయగలగాలి. వ్యక్తిని చేయాలి, సందర్భానుసారం చేయాలి. దాన్ని ఏమంటారంటే జడ్జిమెంటల్ నేచర్ అంటారు. అదేవిధంగా కాన్ఫ్లిక్ట్స్ ని హ్యాండిల్ చేయగలగాలి. ఎప్పుడైనా లీడర్ తన టీం మెంబర్స్ లో డెఫినెట్ గా కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ అవుతుంటాయి, వాటిని పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేయగలగాలి. అండ్ క్రైసిస్ మేనేజ్మెంట్ వస్తుంది, అంటే కాంట్రవర్సీస్ క్రియేట్ అవుతుంటాయి, క్రైసిస్ అనేది క్రియేట్ అవుతుంది. అటువంటి సిచ్యువేషన్ లో కూడా స్ట్రాంగ్ గా నిలబడగలగాలి. అందుకే ఈ క్యాపబిలిటీస్ అన్నిటిని కూడా పర్సనల్ కరేజ్ కింద చెప్పడం జరిగింది. బేసిక్ గా ఒక 12 to 16 క్వాలిటీస్ కావాలి ఒక లీడర్ కావాలంటే. ఆ 16 అన్నిటిని మనం మినిమైజ్ చేసుకుంటూ వస్తే ఈ 5 అని చెప్పొచ్చు. అదే నాలెడ్జ్, విజన్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటిగ్రిటీ అండ్ కరేజ్. ఇవి ఒక వ్యక్తిగా ఎదగడానికి కావాల్సినటువంటి క్వాలిటీస్, ఒక లీడర్ గా ఎదగటానికి ఉన్నటువంటి స్కిల్స్. మరి స్కిల్స్ చెప్పారు, ఓకే మేము లీడర్స్ మా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. మరి ఎవరు ఎటువంటి స్టైల్స్ ఉన్నాయి, ఆ క్వాలిటీస్ ని బట్టి 16 లీడర్షిప్ క్వాలిటీస్ ని, స్కిల్స్ ని అబ్జర్వ్ చేస్తే ఆ వ్యక్తికి ఒక స్కిల్ ఉంటుందట, ఒక వ్యక్తికి ఒక స్టైల్ ఉంటుందట. ఈ 16 స్కిల్స్ ని అబ్జర్వ్ చేస్తే లీడర్స్ అందరి, ప్రపంచంలో చాలా మంది లీడర్స్ ఉన్నారు. ఈ లీడర్స్ అందరి యొక్క ఈ స్కిల్స్ ని అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే ఏమైందట, వాళ్ళకు ఒక స్టైల్ ఉందట. ఆ స్టైల్స్ ఏంటో మనం డిస్కస్ చేద్దాం. ఈ స్టైల్స్ చెప్పినాక మీరు ఏ స్టైల్ అనేది మీరు చెప్పగలగాలి. లీడర్షిప్ స్టైల్స్. ఇన్ 1939 లో కర్టిన్ లివిన్ అనే ఒక సైకాలజిస్ట్ మన ప్రపంచంలో ఉన్న లీడర్స్ అందరి గురించి చదవడం మొదలు పెట్టాడు. చేశాక ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీస్ ఉన్నాయన్నమాట, చాలా అసాధారణమైనటువంటి క్వాలిటీస్. అసాధారణమైన క్వాలిటీస్ చూసి తను ఆశ్చర్యపోయాడు. అంటే ఈ ప్రపంచంలో లీడర్స్ అందరికి ఎన్ని స్కిల్స్ ఉన్నాయని చూస్తే ఓవరాల్ గా 16 నుంచి 18 వరకు స్కిల్స్ ఉన్నాయి. మరి వాళ్ళ స్టైల్స్ ఏంటి అంటే, ఏ స్కిల్ వాడితే ఏ స్టైల్ వస్తుందనే విషయాన్ని తను స్టడీ చేశాడు. అలా స్టడీ చేసినప్పుడు వచ్చింది ఏంటంటే ఆటోక్రాటిక్ లీడర్షిప్, డెమోక్రటిక్ లీడర్షిప్, లైసెన్స్ ఫెయిర్ ఆర్ డెలిగేటివ్ లీడర్షిప్, ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్, ట్రాన్సాక్షనల్ లీడర్షిప్ అండ్ సిచ్యువేషన్ లీడర్షిప్. అట ఎన్ని రకాల లీడర్షిప్స్ వచ్చాయన్నమాట.
6 టైప్స్ ఆఫ్ లీడర్షిప్స్ వచ్చాయి. వీటిలో మేజర్గా అటోక్రాటిక్ లీడర్షిప్ అంటే దాని ఏమంటారు, నిరంకుశత్వమైనటువంటి నాయకత్వం. నిరంకుశత్వమైన నాయకత్వాన్ని ఎవరు పాలించారు, ఎవరు ఉపయోగించారు అనేది మనందరికీ తెలిసిందే. అసలు ఇందులో ఎందుకు తను నిరంకుశత్వంగా ఉంటాడు, దానికి ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి, తను ఎలా బిహేవ్ చేస్తాడు, ఆ సంస్థకు ఉపయోగపడుతుందో ఆ క్వాలిటీ లేదనేది చూద్దాం. దాన్ని అటోక్రాటిక్ లీడర్షిప్ అంటారు. ఇక్కడ ఈ అటోక్రాటిక్ లీడర్షిప్ లో లీడర్ అనేవాడు టీం మెంబర్స్ నుంచి ఎప్పుడు డెసిషన్స్ తీసుకోడు, ఎప్పుడు సలహాలు తీసుకోడు, ఎప్పుడు ఎటువంటి సజెషన్స్ కూడా వాళ్ళ నుంచి యాక్సెప్ట్ చేయడు. ఎలా ఉంటాడంటే కాన్ఫిడెంట్ గా ఉంటాడు. ఎలా ఉంటాడు? కాన్ఫిడెంట్ గా ఉంటాడు. ఒక స్ట్రక్చర్ మేనర్ లో డిజైన్ చేసుకుంటాడు టీం మెంబర్స్ ఏం చేయాలో. డెసిసివ్ గా ఉంటాడు, తను డెసిషన్ తీసుకుంటాడు అంతే, ఎవరి మీద డిపెండ్ అవ్వడు అనమాట. రెస్పాన్సిబుల్ గా ఉంటాడు, అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా నాదే అనుకుంటాడు. వెరీ క్లియర్ గా ఉంటారు, వెరీ క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాడు. ఓన్లీ టీం మెంబర్స్ జస్ట్ ఫార్మల్ డిస్కషన్స్ మాత్రమే చేస్తాడు తప్ప ఎటువంటి వర్క్ రిలేటెడ్ డిస్కషన్స్ ఎక్కువ చేయడు. డెసిషన్ రిలేటెడ్ తను కాన్ఫిడెంట్ గా ఇంప్లిమెంట్ చేస్తాడు. వాళ్ళనే అటోక్రటిక్ లీడర్స్ అంటారు. ఈ అటోక్రటిక్ లీడర్షిప్ ఎక్కడ ఉపయోగిస్తారు అంటే మన బేసిక్ గా ఆర్మీలో ఉపయోగిస్తారు. ఆర్మీలో మీకు తెలుసు, తన పై ఆఫీసర్ ఏం చెప్తే అది చేయాల్సిందే. నువ్వు ఫైటింగ్ లో ఎంత ఫైటింగ్ లో ఉన్నా వాళ్ళు ఆపేసి వెనక రమ్మంటే వెనక రావాల్సిందే. ఎందుకు అలా ఉంటుందంటే అక్కడ ఒకరి డెసిషన్ మాత్రమే వర్కౌట్ అవుతుంది. 4 డెసిషన్ తీసుకుంటే అక్కడ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎక్కువ ఈ అటోక్రటిక్ లీడర్షిప్ అనేది మనం ఎక్కడ ఉపయోగిస్తాం? సైనిక వ్యవస్థలో ఉపయోగిస్తుంటాం. వీళ్ళు ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా ఉంటారు, ఎందుకు అంత డెసిసివ్ గా ఉంటారంటే వారికి ఉన్నటువంటి నాలెడ్జ్, వారికి ఉన్నటువంటి విజన్ టీం మెంబర్స్ ని బిలీవ్ చేయరు. వాళ్ళ యొక్క కష్టాన్ని, వాళ్ళ యొక్క టాలెంట్ ని, వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ ని నమ్ముతారు. కాబట్టి ఆటోక్రటిక్ లీడర్షిప్ లో అది ఉంటుంది. మరి అట్లాంటి గొప్ప నాయకులు ఎవరు ఉన్నారంటే మీకు తెలుసు. ఫస్ట్ ఫోటో ఎవరిదండి? హిట్లర్. మీకు తెలుసు తను ఎంత మందిని చంపించగలిగాడు, తను ఎంత డెసిషన్స్ ఎలా తీసుకున్నాడు. తన హైట్ చాలా తక్కువ, చూడడానికి చాలా సింపుల్ గా చాలా హైట్ తక్కువ ఉంటాడు, బట్ తన మెంటాలిటీ చాలా క్రూయల్ గా ఉంటుంది. ఎందుకు తన డెసిషన్ తీసుకున్నాడు, ఎందుకు అలా వెళ్ళగలిగాడే దానికి కూడా రీజన్స్ ఉన్నాయి. బట్ ప్రపంచం దాన్ని ఏం చూసిందంటే తను నిరంకుశత్వమైనటువంటి లీడర్ గా పరిగణించింది. నెక్స్ట్ బిల్ గేట్స్. నెక్స్ట్ స్టీవ్ జాబ్స్. నెక్స్ట్ ఎలాన్ మస్క్. వీళ్ళందరూ ఒక అబ్నార్మల్ క్వాలిటీస్ ఉంటాయి. వీళ్ళందరికీ కూడా ఉన్నటువంటి అబ్నార్మల్ క్వాలిటీ ఏంటంటే వారు డిజైన్ చేసిన దాని మీద వారికి ఉన్నటువంటి నమ్మకం, ఆ సిస్టమ్ ఎప్పుడు కూడా ఎదగాలి అనుకున్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు తెలుసా? అటోక్రటిక్ గా బిహేవ్ చేస్తారు. వీళ్ళంతా కూడా తన చిన్న ఏజ్ నుంచి కూడా అబ్నార్మల్ గా పెరిగినటువంటి వాళ్ళు, అసాధారణమైనటువంటి క్వాలిటీస్ ఉన్నవారు. వాళ్ళు వాళ్ళ టాలెంట్ తో అరౌండ్ 11-12 ఇయర్స్ అప్పుడే ఈ యాపిల్ సిఇఓ వీళ్ళందరూ కూడా ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. బిల్ గేట్స్ కావచ్చు, యాపిల్ సిఇఓ కావచ్చు, ఎలన్ మస్క్ కావచ్చు, వీళ్ళంతా అబ్నార్మల్ పర్సన్స్ అనమాట. వీళ్ళు సక్సెస్ అయ్యారు, వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అది సక్సెస్ కావాలంటే ఏం చేయాలంటే ఇతరుల మీద డిపెండ్ అవ్వరు. మనమైనా కొత్త కంపెనీ పెట్టుకున్నాం, ఏం చేస్తాం? పక్కన మనం నమ్ముకొని ముందుకెళ్తాం. అదే మీరు జాబ్ హోల్డర్ గా ఒక జాబ్ చేయడానికి అందులో టీం మేనేజర్ గా వస్తే మీరు అందరి గురించి ఆలోచించాలి, కానీ దాన్ని పెట్టినటువంటి కంపెనీ సిఇఓ అందరి గురించి ఆలోచించాడు. ఎందుకు ఆలోచించాడంటే తన మీద ఉన్నటువంటి నమ్మకం, ఎక్కడా ఫెయిల్ అవ్వకూడదు అన్నట్టు ఒక ఆతృత. వాటి వల్ల ఏమవుతుందంటే అటోక్రటిక్ లీడర్షిప్ ని అప్లై చేస్తూ ఉంటారు. మీకు ఎలాన్ మస్క్ గురించి తెలుసు, ఎటువంటి స్ట్రాంగ్ డెసిషన్లు తీసుకుంటాడు. కావాలంటే టీం అందరినీ కొత్త కంపెనీ అమ్మేయగలుగుతాడు. కంపెనీ స్టాఫ్ అంతా చేంజ్ చేయగలిగినటువంటి మెంటాలిటీ. ఎందుకంటే గెలవాలి, సక్సెస్ అవ్వాలి అనేటువంటి మైండ్ సెట్. దట్ ఈస్ ద ఆటోక్రటిక్ లీడర్షిప్. నెక్స్ట్ డెలిగేటివ్ లీడర్షిప్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆటోక్రటిక్ లో లీడర్ ఎప్పుడు కూడా టీం మెంబర్స్ నుంచి ఎటువంటి సజెషన్స్ తీసుకోడు, ఓన్లీ తన డెసిషనే ఉంటుంది ఆటోక్రటిక్ లో. ఇక్కడ ఏమవుతుందంటే డెమోక్రటిక్ అనమాట, అంటే ప్రజాస్వామ్యం అనేటువంటి లీడర్. ఇక్కడ ఏమవుతుందంటే టీం మెంబర్స్ అందరినీ కూడా డెసిషన్ మేకింగ్ లో ఇన్వాల్వ్ చేస్తాడు. టీం మెంబర్స్ అందరిని ఏం చేస్తాడు? డెసిషన్ మేకింగ్ లో ఇన్వాల్వ్ చేస్తాడు. ఇక్కడ ఏమవుతుందంటే ఆ డెసిషన్ మేకింగ్ లో ఇన్వాల్వ్ చేయడం వల్ల ఆ టీం మెంబర్స్ యొక్క క్రియేటివిటీ పెరుగుతుంది. ఎందుకంటే డెసిషన్ మేకింగ్ లో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా వర్క్ లో ఇన్వాల్వ్ అవుతారు. ఇక్కడ అలా ఇన్వాల్వ్ చేయడం వల్ల ఏమవుతుందంటే టీం రిలేషన్షిప్స్ అనేవి బాగా పెరిగిపోతుంటాయి.
మంచి స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఫామ్ అవుతుంది. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి కూడా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ స్ట్రాంగ్ విజన్ అండ్ ఫ్యూచర్ కనబడుతుంది. ఎందుకు కనబడుతుందంటే ఎప్పుడైతే ఒక లీడర్ అందరిని ఇన్వాల్వ్ చేసి మాట్లాడుతూ ఉంటాడో అప్పుడు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, వాళ్ళు 100% వర్క్ చేయగలుగుతారు, ఒక స్ట్రాంగ్ విజన్ అనేది డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వీటిని సాల్వ్ చేయడానికి వీలవుతుంది. అది ఈ డెమోక్రటిక్ లీడర్షిప్ లో. కానీ ఫైనల్గా డెసిషన్ ఎవరు తీసుకుంటారు తెలుసా? లీడర్ తీసుకుంటాడు. డెసిషన్ తీసుకోవడానికి అందరిని ఇన్వాల్వ్ చేస్తాడు, ఫైనల్ డెసిషన్ తను ఒక్కడే తీసుకుంటారు. మరి ఇటువంటి మహానుభావులు ఎవరు ఉన్నారంటే ఎవరండి? తను ఒబామా, నెక్స్ట్ నెల్సన్ మండేలా, నెక్స్ట్ వాజ్పేయి గారు. వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప నాయకులు. ఇక్కడ ఏమవుతుంది మరి? డెమోక్రటిక్ లీడర్షిప్ బెటరా, ఆటోక్రటిక్ లీడర్షిప్ బెటరా అంటే నీ దగ్గర అసమర్థులు ఉన్నప్పుడు డెఫినెట్గా నువ్వు ఆటోక్రటిక్ లీడర్షిప్నే ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి డెసిషన్ ఇచ్చాము అనుకోండి ఫెయిల్ అయిపోతుంటారు. డెమోక్రటిక్లో ఏమవుతుందంటే అందరి డెసిషన్, ఇక్కడ మైనస్లు కూడా ఉన్నాయి. ప్రతిసారి అందరిని ఇన్వాల్వ్ చేయాలి, ప్రతిసారి అందరితో మనం డిస్కస్ చేసే ఆ పని చేయాలంటే షార్ట్ టైంలో డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఫెయిల్ అయిపోతుంటాం. ఇన్ టైంలో మనం డెసిషన్ని తీసుకోలేము అనమాట. అక్కడ కూడా మైనస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఇక్కడ అందరికి సాటిస్ఫై అయిన తర్వాత డెసిషన్ తీసుకోవాలంటే కష్టం అవుతుంది. మరి డెమోక్రటిక్ లీడర్షిప్ వల్ల సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందా, ఆటోక్రటిక్ వల్ల సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అంటే డెమోక్రటిక్ వల్ల సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది, ఆటోక్రటిక్ లీడర్షిప్ వల్ల సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ ఈ సక్సెస్ రేట్ పరంగా చూస్తే ఎట్లా మరి టీం మెంబర్స్కి ఎవరికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది? ఎవరికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంటే టీం మెంబర్స్లకు డెమోక్రటిక్ లీడర్షిప్ లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. డెమోక్రటిక్ లీడర్షిప్ లో సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ లైసైజ్ ఫెయిర్ లీడర్షిప్. ఇక్కడ చూడండి లీడర్ ఎలా కూర్చున్నాడో, హాయిగా కూర్చున్నాడు, టీం మెంబర్స్ అందరికీ వర్క్ వదిలిపెట్టాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇతనికి ఒక బ్రాడ్ విజన్ ఉంటుంది, ఏం చేయాలో తనకు క్లారిటీ ఉంటుంది, మంచి లిజనర్, అందరి మాటలు బాగా వినగలుగుతాడు. నెక్స్ట్ ట్రస్ట్ ఆన్ ద అదర్స్, అంటే తన టీం మెంబర్స్ మీద ట్రస్ట్ ఉంటుంది తనకి. టేక్స్ కంట్రోల్ వెన్ నీడెడ్. తను ఏం చేస్తాడంటే వర్క్ అంతా ఎదుటి వాళ్ళకి అలాట్ చేసి వదిలేస్తాడు లీడర్. ఎందుకు వదిలేస్తాడంటే తనకు ఒక విజన్ ఉంటుంది, ఆ విజన్ తగ్గట్టు టీం మెంబర్స్ సెట్ చేసుకుంటాడు, ఎవరి వర్క్ వాళ్ళకి డెలిగేట్ చేస్తాడు, అయిపోతుంది. అందరి మాట వినగలుగుతాడు, ట్రస్ట్ ఉంటుంది అందరి మీద. ఇక్కడ కంట్రోల్ వెన్ నీడ్స్ ద కంట్రోల్, అంటే అవసరమైనప్పుడు మాత్రమే కంట్రోల్ తీసుకుంటారు. దీన్ని ఏమంటారు? లైసైజ్ ఫెయిర్ లీడర్షిప్ అంటారు. ఇక్కడ డెసిషన్స్ అన్ని కూడా టీం మెంబర్సే తీసుకుంటారు. ఇక్కడ బాస్ తో సంబంధం, ఇక్కడ లీడర్తో సంబంధం లేదు, టీం మెంబర్సే తీసుకుంటారు. దీన్నే లైసైజ్ ఫెయిర్ లీడర్షిప్ అంటారు. ఇటువంటి గొప్ప వ్యక్తులు కూడా ఉన్నారు. ఆయన ఎవరంటే రిచర్డ్ బ్రాన్సన్. ఈ బ్రాన్సన్ అతను ఒక అరౌండ్ 400 కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేశాడు. వర్జిన్ మొబైల్ ఉంది తెలుసా మీకు? వర్జిన్ మొబైల్స్ మనం ఒక 10 years బ్యాక్ చూసుంటాం. ఆ వర్జిన్ మొబైల్ అధినేత ఇతను. ఇట్లా ఒక 400 కంపెనీస్ పెట్టగలిగాడు. అంటే ఎంత విజన్ ఉంటే అది పెట్టగలుగుతాడు, ఎంత కెపాసిటీ ఉంటే పెట్టగలుగుతాడు. తను టీం మెంబర్స్ని ట్రస్ట్ చేసి నమ్ముకొని పెట్టగలుగుతాడు. ఎప్పుడైతే ఇది ఎప్పుడు వర్కౌట్ అవుతుంది? నీ టీం మెంబర్స్ అంతా ఎఫిషియెంట్ పర్సన్స్, ఎఫెక్టివ్ గా తీసుకెళ్లగలుగుతారు అన్నప్పుడు ఇది వర్కౌట్ అవుతుంది. నీ టీం మెంబర్స్ అసమర్థులు అన్నప్పుడు ఇది వర్కౌట్ కాదు. ఏం వర్కౌట్ అవుతుందంటే ఆటోక్రటిక్ లీడర్షిప్ వర్కౌట్ అవుతుంది. ఇలా 400 కంపెనీస్ తను ఎస్టాబ్లిష్ చేయగలిగాడు. మరి ఇందులో మైనస్లు ఏంటి? ఇక్కడ మైనస్లు ఏంటంటే లీడర్ ఎప్పుడు డైరెక్షన్ ఉండదు కదా, వాళ్ళే చేసుకోవాలి కదా, ఒక్కోసారి రాంగ్ రూట్ లో కూడా వెళ్ళగలుగుతారు. అకౌంటబిలిటీ చేంజెస్ వస్తాయి, అంటే ఒకరు ఎక్కువ చేస్తారు, ఒకరు తక్కువ చేస్తారు, ఇన్ఈక్వాలిటీ కంట్రిబ్యూషన్ కూడా ఉంటాయి. రిస్క్లు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే సక్సెస్ అయినప్పుడు అందరు నాదే అంటారు, ఫెయిల్ అయినప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఎదుటి వాళ్ళ మీద వేసేస్తారు. దాన్ని లైసైజ్ ఫెయిర్ లేదా డెలిగేటివ్ లీడర్షిప్ అంటారు. లైసైజ్ ఫెయిర్ లేదా డెలిగేటివ్ లీడర్షిప్ అంటారు. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్. ఇది ప్రస్తుత ప్రపంచంలో జరిగేది. ఇక్కడ లీడర్ ఏం చేస్తాడంటే తన చుట్టూ ఉన్న వారి మీద ఈ 4I ఫార్ములాని అప్లై చేస్తుంటాడు. 4I ఫార్ములా ఇండివిజువలైజ్డ్ కన్సిడరేషన్ ఉంటుంది. అంటే ప్రతి వ్యక్తిని కన్సిడర్ చేసి మాట్లాడతాడు, ప్రతి వ్యక్తి యొక్క కెపాసిటీ ఏంటో తెలుసుకుంటాడు, ప్రతి వ్యక్తి మీద తనకు ఒక అవగాహన ఉంటుంది, తను డైరెక్షన్ చేస్తూ ఉంటాడు. సెకండ్ పాయింట్, సెకండ్ I ఇన్స్పిరేషనల్ మోటివేషన్ ఉంటుంది. ఇంటర్నల్ గా ఇన్స్పైర్ చేస్తుంటారు, ఎక్స్టర్నల్ గా ఎప్పుడు కూడా వర్క్ పరంగా మోటివేట్ చేస్తూనే ఉంటారు. ఇంటర్నల్ గా తన వ్యక్తిత్వాన్ని పెంచుకోవడానికి ఇన్స్పైర్ చేస్తూ, ఎక్స్టర్నల్ గా తన టాస్క్ రీచ్ అవ్వడానికి మోటివేట్ చేస్తూనే ఉంటాడు ఒక లీడర్. ఐడియలైజ్డ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వీళ్ళు ఒక విజన్ క్రియేట్ చేసి పెడతారు, దానికి ఎలా వెళ్ళాలో ఒక వేని చూపిస్తారు.
ఎప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉంటారు. ఇంటెలెక్చువల్ సిమ్యులేషన్, ఎప్పుడు కూడా నాలెడ్జ్ని అందిస్తూనే ఉంటారు వాళ్ళ గోల్ రీచ్ అవ్వడానికి. దీన్నే ట్రాన్స్ఫర్మేషన్ లీడర్షిప్ అంటారు. ఇక్కడ ఈ లీడర్ ఏం చేస్తాడంటే తనకున్నటువంటి టైంని, ఎనర్జీని, మనీని 80% తను టీం కోసం హెచ్చిస్తాడు. తన టైంని కావచ్చు, మనీని కావచ్చు, ఎనర్జీని కావచ్చు, 80% టీం కోసమే పనిచేస్తాడు. అంటే ఇక్కడ తను ఆల్రెడీ సక్సెస్ అయి ఉంటాడు. తన టీంని బిల్డ్ చేసి టైం కూడా ముందుకు వెళ్ళాలి, సక్సెస్ అవ్వాలనే విధానంలో పనిచేస్తుంటారు. అటువంటి వ్యక్తులు మహేందర్ సింగ్ ధోని. మహేందర్ సింగ్ ధోని వచ్చినప్పుడు ఎంత అగ్రెసివ్గా ఆడేవాడో మీకు తెలుసు. హెలికాప్టర్ షాట్స్ కొడితే చాలా ఫ్యాన్స్, ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. తను తర్వాత ఆ అగ్రెసివ్నెస్ని తగ్గించి లీడర్షిప్ క్వాలిటీస్ని డెవలప్ చేసుకున్నాడు. టీంని క్రికెట్లో టీంని బెస్ట్గా నడిపించగలిసినటువంటి కెప్టెన్ ఎవరంటే ప్రపంచంలో టాప్ 5లో మహేందర్ సింగ్ ధోని గారు వస్తారు. దీన్నే ట్రాన్స్ఫర్మేషన్ లీడర్షిప్ అంటారు. అటువంటి వ్యక్తులే గూగుల్ CEO. ఎవరు చెప్పండి? సుందర్ పిచ్చయ్ గారు, అదేవిధంగా గంపా నాగేశ్వర గారు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఫస్ట్ వస్తారు, తనేంటో ప్రూవ్ చేసుకుంటారు, తన టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటారు. ఆ టాలెంట్ని ప్రూవ్ చేసుకున్న తర్వాత తనేంటో తెలుసుకుంటారు. తనేంటో తెలుసుకున్న తర్వాత ఇతరులు ఏంటో తెలుసుకుంటారు. ఇతరులు ఏంటో తెలుసుకున్న తర్వాత ఇతరులు గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు. వీళ్ళని ట్రాన్స్ఫర్మేషన్ లీడర్స్ అంటారు. వీళ్ళు ఏమంటారు? ట్రాన్స్ఫర్మేషన్ లీడర్స్ అంటారు. మరి ఇక్కడ ఏంటి ప్రాబ్లం ఏంటి? ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రస్తుత ప్రపంచం అంతా యూజ్ చేసేది ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ లీడర్షిప్ని. ఈ ట్రాన్స్ఫర్మేషన్ లీడర్షిప్లో ఉన్న మైనస్లు ఏంటంటే డిపెండెన్సీ పెరుగుతుంది. ఎందుకంటే 80% తన ఎనర్జీని, మనీని, టైంని తనకే ఇస్తున్నాడు కాబట్టి అక్కడ డిపెండెన్సీ అనేది పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ 80% తను టైంని ఇస్తున్నాడు, మనీని ఇస్తున్నాడు కాబట్టి హై ఎక్స్పెక్టేషన్స్ అండ్ ప్రెజర్స్ ఉంటాయి టీం మెంబర్స్ మీద. అదేవిధంగా తన టైంని, ఎనర్జీని ఇస్తున్నాడు కాబట్టి ఒక్కోసారి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలా అయినప్పుడు ఏమవుతుంది? కంప్లీట్గా అన్ని లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ డిపెండెన్సీ అనేది బాగా పెరుగుతుంది. దీన్నే ట్రాన్స్ఫర్మేషన్ లీడర్షిప్ అంటారు. ఇది 4th. ఫస్ట్ది ఆటోక్రాటిక్ లీడర్షిప్, సెకండ్ది డెమోక్రాటిక్, 3వది లైసెన్స్ ఫెయిర్, 4వది ట్రాన్స్ఫర్మేషనల్, 5వది ట్రాన్సాక్షనల్ లీడర్షిప్. ట్రాన్సాక్షనల్ అంటే ఏం లేదండి, మీరు వర్క్ బాగా చేస్తారనుకోండి మీకు రివార్డ్స్ ఉంటాయి. వర్క్ బాగా చేయాలనుకోండి మీకు ఏముంటాయి? రివార్డ్స్ ఉండవు. దీన్ని ఏమంటారంటే ట్రాన్సాక్షనల్ లీడర్షిప్ అంటారు. అంటే రివార్డ్ అండ్ పర్ఫార్మెన్స్. మీ పర్ఫార్మెన్స్ బాగుంటే రివార్డ్ ఉంటుంది, లేదంటే లేదు. దాన్ని ఎక్కడ వాడుతుంటారు? ఇది ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ ఉంటుంది. 6 months లేదా కాంట్రాక్ట్, లేదా 1 year కాంట్రాక్ట్, లేదా 2 years కాంట్రాక్ట్ లా ఉంటుంది. ఇది ప్రాక్టికల్గా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఎప్పుడు దీన్ని ఎక్కడ వాడతారంటే కార్పొరేట్ సెక్టార్లో వాడుతుంటారు ఎక్కువగా. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఐపీఎల్ తెలుసు మీకు. ఐపీఎల్లో ఎలా చూజ్ చేసుకుంటారు? ఆక్షన్ ఉంటుంది. ఆ పాట ద్వారా ఒక్కొక్క ప్లేయర్ కెపాసిటీని బట్టి వాళ్ళు ఇంత అని కొనుక్కుంటారు. వాళ్ళు బాగా ఆడితే ఇంకా ఎక్కువ అమౌంట్ ఇస్తారు, బాగా ఆడలేదంటే తీసి పక్కన వచ్చి పెడతారు. దిస్ ఈజ్ అబౌట్ ద ట్రాన్సాక్షనల్ లీడర్షిప్. ఓకే, సింపుల్ ఇది. నువ్వు బాగా ఆడితే నీకు రివార్డ్స్ ఉంటాయి, లేకపోతే లేదు. దిస్ ఇస్ అబౌట్ ద ట్రాన్సాక్షన్ లీడర్షిప్. నెక్స్ట్, ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. దీని నుంచి మీకు ఏమర్థమైందో చెప్పండి. వీడియో వస్తుందండి? వాయిస్ వస్తుందా? వాయిస్ రావట్లేదు సార్. ఓకే, వస్తుందని చూడండి. సరే, ఆ వీడియో చూస్తూ ఉండండి, మీకు ఏమర్థమవుతుందో చెప్పండి. వాయిస్ మిస్ అవుతుంది. రాము సార్ వాయిస్ రాలేదు. యా చూడండి సార్, చూడండి, అలా చూస్తూ ఉండండి. వాయిస్ ఎందుకు మిస్ అయింది? సిగ్నల్ వస్తుంది.
యా, చూసారు కదా. ఎస్, యాక్చువల్గా వాయిస్ ఉంటే చాలా బాగుండేది, బట్ ఎందుకు మిస్ అయింది. నిన్న సెషన్ కూడా నాకు డిస్టర్బెన్స్ అయింది వాయిస్ వల్ల, రాలేదు. ఓకే, మీకు ఆ కాన్సెప్ట్ చూస్తే ఏమర్థమైంది చెప్పండి. సార్ ఎస్, ట్రాన్స్ఫర్మేషనల్ సార్. ట్రాన్స్ఫర్మేషనల్. ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా, వెంకట్ కిరణ్ గారు అండ్ చిద్విలాస్ గారు. ట్రాన్స్ఫర్మేషన్ గానే ఉంది, ప్లస్ హెల్ప్ఫుల్ గానే ఉంది సార్. అంటే అతను ఆ పిల్ల ట్రై చేస్తుంటాడు సార్, అంటే దారికి అడ్డంగా చెట్టు తీద్దామని. కానీ యా, ఎవరు అతను చూసి చాలా మంది కూడా వెళ్ళారు, సహాయం పిల్లలు కూడా తనతో పాటు తను మీకు ఏమనిపించిందో చెప్పండి. కాన్సెప్ట్ అందరం చూసాం, మీకు ఏమనిపించిందో చెప్పండి. చూడండి, ట్రాన్స్ఫర్మేషన్ ఆ ఉంది. పిల్లవాడు, ఎస్, ఆ పిల్లవాడు తన కెపాసిటీ కాదు, ఆ మొద్దును కదిలించే కెపాసిటీ కాదు, తనకు సామర్థ్యం లేదు, తనకు తెలుసు, అవునా? కానీ ఇనిషియేషన్ తీసుకున్నాడు. దట్ ఈస్ ద ఇనిషియేట్ దట్ ఈస్ కాల్డ్ సిచ్యువేషన్ లీడర్షిప్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే తనకి ఆ సామర్థ్యం ఉండదు, కానీ తను ఇనిషియేట్ చేయగలుగుతాడు, ఇనిషియేట్ చేసి ముందుకు వెళ్ళగలుగుతాడు. దట్ ఈస్ ద సిచ్యువేషనల్ లీడర్షిప్. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు 6 టైప్స్ ఆఫ్ లీడర్షిప్స్ చూశారు కదా, 6 టైప్స్ ఆఫ్ లీడర్షిప్ చూశారు. మీరు ఎవరు, మీరు ఎవరు ఒక్కసారి మీరు ఏ స్టైల్లో చెప్పండి. ఆటోక్రాటిక్ సార్. సార్ వాయిస్ కట్ అవుతుంది సార్. ఆటోక్రాటిక్. నేను మాట్లాడలేదండి. మీరు ఏ స్టైల్, ఇంకా ఒక్కొక్కరు చెప్పాలి, ప్రతి ఒక్కరు నాది ఏంటనేది. ఎస్, మీరు టైప్ చేయండి ఒక్కసారి. ఐఎమ్ ఆటోక్రాటిక్ సార్. ఆటోక్రాటిక్ సార్. మీరు నిజాయితీగా డెమోక్రటిక్. వెరీ గుడ్. ఎవరండి? రమణారెడ్డి గారు. వెరీ గుడ్. మీరు నిజాయితీగా ఒప్పుకుంటేనే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతారు. మేము తీసుకెళ్లే బాధ్యత నాది. ఇంకా ఉన్నాయి. డెమోక్రటిక్ ఉమాశంకర్ గారు, ఫాస్ట్ గా చేయాలి. సిచ్యువేషనల్ సిద్విలాస గారు. ఎస్, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా ఆటోక్రటిక్. ట్రాన్స్ఫర్మేషన్ ఎవరు లేరా? ఆటోక్రటిక్. వెరీ గుడ్ అండి, చాలా నిజాయితీగా ఉన్నారు మీరంతా. ఎస్, మొన్న అడిగాను, మొన్న లీడర్షిప్ చెప్పినప్పుడు అడిగితే అందరూ కూడా ఏం చెప్పారు తెలుసా? మేమంతా ట్రాన్స్ఫర్మేషన్ లీడర్స్ సార్ అని చెప్పారు. వాస్తవానికి తర్వాత సెషన్ అయిపోయినాక మేము కాదు సార్ అన్నారు మళ్ళీ. ఓకే, ఇది అంటే ఒక మనిషి తను వాడేటువంటి స్కిల్స్ ని బట్టి, ఒక మనిషి తను వాడేటువంటి స్కిల్స్ ని బట్టి తనకి ఏమొస్తుంది, తనకి స్టైల్ వస్తుంది అనమాట. ఆటోక్రాటిక్ లీడర్షిప్ చూడండి, చాలా అజమాయిషి ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే తన సంస్థ ఎదగాలి, సక్సెస్ అవ్వాలని ఒక కోరికతో తను చూపిస్తాడు. డెమోక్రటిక్ ఎప్పుడు కూడా ఈ షేరింగ్ ఉంటుంది. షేరింగ్ ఉండడం వల్ల ఏమవుతుంది, సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది. ఇక్కడ వర్త్ ఉన్న వాళ్ళు ఉంటారు, వర్త్ లేని వాళ్ళు ఉంటారు. అందరి డెసిషన్ తీసుకోవాలంటే ఏమవుతుంది, టైం పడుతుంది. నెక్స్ట్ ఇంకేముంది చెప్పండి. లైసెన్స్ ఫైర్. ఇక్కడ సమర్థవంతులు నీ టీంలో ఉన్నప్పుడు వాళ్ళని వాడుకోవచ్చు, లైసెన్స్ ఫైర్ వాడుకోవచ్చు. నీ టీంలో సమర్థవంతులు లేనప్పుడు నువ్వు వాడాల్సింది ఏంటంటే ఆటోక్రాటిక్ లీడర్షిప్ వాడాలి. ఎందుకంటే కమాండింగ్ ఉండాలి, కమాండింగ్ ఉన్నప్పుడే వాళ్ళు పనిచేయగలుగుతారు. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్స్. నువ్వు ఎదిగావు, నీ వాళ్ళు కూడా ఎదగాలి అనే ఒక విజన్ నీకు ఎప్పుడు వస్తుందో అప్పుడు దాన్ని వాడగలగాలి. ప్రస్తుత ప్రపంచం అంతా కోరుకునేది ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ లీడర్షిప్. మై డియర్ ఫ్రెండ్స్, మరి మీరు ఇప్పుడు ఏంటి అనేది మీరు తెలుసుకున్నారు కదా. మీ స్కిల్స్ ఏంటో తెలుసు మీకు. మీరు కాన్ఫిడెంట్గా ఉంటారా, మీకు కరేజ్ ఉందా, మీకు ఇంటిగ్రిటీ ఉందా, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయా, మీకు నాలెడ్జ్ ఉందా అనే విషయం మీకు తెలుసు. మీ స్టైల్ ఏంటో కూడా మీకు తెలుసు. మరి ప్రపంచంలో ఈ లీడర్షిప్ అంటే ఏ స్థాయిలో మీ లీడర్షిప్ ఉందో చూద్దాం. మీకు స్కిల్స్ ఏంటో తెలుసుకున్నారు, మీరు స్కిల్స్ ఏంటో తెలుసుకున్నారు. నెక్స్ట్ మీ స్టైల్స్ ఏంటో తెలుసుకున్నారు. ఇప్పుడు మీ స్థాయి ఏంటో చూద్దాం. ఏం చూద్దాం? మీ స్థాయి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సమాజంలో మీరు ఎక్కడ ఉన్నారో ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి, ఓకేనా? ఇక్కడ జాన్సీ మ్యాక్స్వెల్ అనే ఒక అమెరికన్ రైటర్ 5 లెవెల్స్ ఆఫ్ లీడర్షిప్ చెప్పాడు. మనలో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని బట్టి, మనం చేసే విధానాన్ని బట్టి ఎన్ని టైప్స్ ఆఫ్ లీడర్షిప్స్ ఉంటాయో అని చెప్పాడు. 5 లెవెల్స్. దానికి ఇంకొక ఆథర్ ఏం చేశాడంటే ఇంకొక లెవెల్ కూడా క్రియేట్ చేశాడు. ఇక్కడ మనం 6 లెవెల్స్ ఆఫ్ లీడర్షిప్ గురించి మనం మాట్లాడుతున్నాం. అదేంటంటే ఫస్ట్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్, దీన్ని పొజిషన్ లీడర్షిప్ అంటారు. దీన్ని ఏమంటారు? పొజిషన్ లీడర్షిప్ అంటారు. ఈ పొజిషన్ లీడర్షిప్ లేదా లెవెల్ 1 లీడర్షిప్ అంటే ఇక్కడ ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా బాసిజం చూపిస్తుంటాడు లీడర్ అనేవాడు. పొజిషన్ లెవెల్ లీడర్ అంటే ఏంటంటే ఎప్పుడు కూడా బాసిజం చూపిస్తుంటాడు. తన కింద ఉన్న వాళ్ళు పైకి ఎదగకుండా చేస్తుంటాడు. వాళ్ళ మీద ఎప్పుడు కమాండ్ చేస్తూ ఉంటాడు. వీళ్ళు ఎక్కడ ఎదిగిపోతారు ఉంటారో అని వాళ్ళ మీద కమాండ్ చేస్తూ ఉంటారు. మరి ఫస్ట్ లెవెల్ లీడర్ అవ్వడానికి ఏం కావాలి? అర్హతలు. అంటే ఎటువంటి అర్హతలు లేదు, వాళ్ళకున్న చదువు వల్ల కావచ్చు, వాళ్ళకున్న పరపతి వల్ల కావచ్చు, ఇంకేదో వల్ల కావచ్చు, వాళ్ళకి బాసిజం అనేది వస్తుంది. దీన్ని ఏమనుకుంటాడంటే తను నేను లీడర్ని అనుకుంటాడు, కానీ అక్కడ లీడర్గా ఉండడు, తను బాస్గా బిహేవ్ చేస్తుంటాడు. దట్ ఈస్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్. దట్ ఈస్ ద
ఫస్ట్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్. ఇక్కడ ఎప్పుడు కూడా బాస్ లాగా బిహేవ్ చేస్తుంటాడు. సెకండ్ ఏంటంటే పర్మిషన్ లీడర్షిప్ అంటారు. పర్మిషన్ లీడర్షిప్ అంటే ఈ సెకండ్ లెవెల్లో జనాలందరూ నిన్ను లీడర్గా ఎందుకు గుర్తిస్తారంటే నువ్వు ఒక మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూ ఉంటావు. మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూ ఉంటావు. ఒక లీడర్గా ఎదగాలి అంటే ప్రతి మనిషి ఎక్కడ పొజిషన్ లెవెల్లో ఆగిపోతుంటారు, అదే లీడర్షిప్ అనుకుంటారు. అక్కడ కాదు, అక్కడ నుంచి ఇంకో మెట్టి వెళ్ళగలగాలి. అలా మెట్టి వెళ్ళగలిగి ఆ సెకండ్ లెవెల్లో నీ టీమ్మేట్స్తో ఒక మంచి రిలేషన్షిప్ని ఎప్పుడైతే నువ్వు మెయింటైన్ చేయగలుగుతావో అప్పుడు డెఫినెట్గా నువ్వు సక్సెస్ అవ్వగలుగుతావు. ఈ సెకండ్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్లో రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ధోని ఐపీఎల్లో కావచ్చు, మిగతా వన్డేస్లో కావచ్చు, T20లో కావచ్చు ఆడినప్పుడు తన గేమ్ అయిపోయిన తర్వాత తన జూనియర్స్కి చాలా ఫ్రెండ్లీగా సజెషన్స్ ఇవ్వగలుగుతూ ఉంటాడు. సెకండ్, అబ్దుల్ కలాం గారు తన మిషన్లో ఒక సీరియస్ మిషన్లో ఉన్నప్పుడు తన తోటి సైంటిస్ట్ ఒక అతను వచ్చి, సార్ ఈరోజు నేను ఈవినింగ్ 5కి వెళ్ళిపోతాను, నేను కొద్దిగా బయటికి వెళ్ళాలి అని తన వర్క్ స్టార్ట్ చేస్తాడు. సాయంత్రం అయ్యేసరికి ఏమవుతుందంటే తన వర్క్లో బిజీ పడిపోయి తను ఏం చేస్తాడు, ఇంటికి వెళ్ళడం మర్చిపోతాడు. ఇంటికి 5కి పిల్లల్ని తీసుకెళ్తాను చెప్తాడు, తను బయటికి తీసుకెళ్తాను, పార్క్కి ఎక్కడికో పిక్నిక్ ఏదో పార్క్కి తీసుకెళ్తాను చెప్తాడు. ఆ విషయాన్ని చెప్పేసి ఇంటికి ఇక్కడికి వస్తాడు, ఇక్కడ వర్క్లో పడి మర్చిపోతాడు. సాయంత్రం అయ్యేసరికి 9 అవుతుంది. ఆ 9 o'clock ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలకి సారీ చెప్తాడు. ఏమని చెప్తాడంటే, సారీ అమ్మ ఈరోజు నేను రాలేకపోయాను, రేపు మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్తాడు. అప్పుడు పిల్లలు ఏమంటారంటే, ఎందుకు డాడీ, అబ్దుల్ కలాం అంకుల్ గారు వచ్చి మమ్మల్ని తీసుకెళ్లారు బయటికి అంటారు. అంటే ఇక్కడ అబ్దుల్ కలాం గారు ఒక టీం లీడర్గా ఉన్నప్పుడు తన తోటి సైంటిస్ట్ తను చెప్పినటువంటి మాటలు విని తన అవసరాన్ని గుర్తించి తన వర్క్లో నిమగ్నమై ఉన్నాడని తెలుసుకొని తను వెళ్ళి తన అవసరాన్ని తీర్చగలిగాడు. దట్ ఈస్ ద గ్రేట్ లీడర్షిప్, సెకండ్ లెవెల్ లీడర్షిప్. అంటే తన తోటి వారి పట్ల సహృదయంతో, హెల్పింగ్ నేచర్తో ఎప్పుడైతే బిహేవ్ చేయగలుగుతాడో దాన్ని సెకండ్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్ అంటారు. నెక్స్ట్, థర్డ్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్. ఇక్కడ థర్డ్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్ అంటే ప్రొడక్షన్. ఇక్కడ ప్రతి వ్యక్తి జీవితంలో ఎదగాలి, ఒక లీడర్గా ఎదగాలనుకుంటాడు. తను లీడర్గా ఎదగాలనుకుంటే తను ఎంచుకున్న రంగం ఏదైతే ఉంటుందో ఆ రంగంలో తనని పర్ఫెక్ట్గా ప్రూవ్ చేసుకోగలగాలి, దాన్ని నెంబర్ 1గా నిలబెట్టుకుంటాడు. ఎగ్జాంపుల్ క్రికెటే తీసుకుందాం. సచిన్ టెండూల్కర్ మీకు తెలుసు, ప్రపంచం అంతా క్రికెట్ దేవుడిగా పరిగణిస్తారు. అదేవిధంగా ప్రస్తుతం విరాట్ కోహ్లీ కూడా అతి చిన్న వయసులోనే అన్ని రికార్డ్స్ని ఛేదించి క్రికెట్ అంటే ఇలా, ప్లేయర్ అంటే ఇలా ఉండాలని ఒక అగ్రెసివ్గా బ్యాట్స్మెన్గా తను ప్రూవ్ చేసుకున్నాడు. తను ప్రూవ్ చేసుకోవడానికి ఇంకేమీ లేదు. అంటే ఎవరైతే లీడర్ అని ఫీల్ అవుతుంటారో తను ఏ రంగాన్ని ఎంచుకుంటారో ఆ రంగంలో ది బెస్ట్గా ప్రూవ్ చేసుకోగలగాలి. అప్పుడు దాన్ని థర్డ్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్ అంటారు. ఆ థర్డ్ లెవెల్లో నేను ఎందుకు జనాలు పూజిస్తుంటారు, నేను ఎందుకు గౌరవిస్తుంటారంటే నీవు నీ లైఫ్లో, నీ కెరీర్లో అండ్ నువ్వు ఎంచుకున్న రంగంలో ది బెస్ట్గా నిలబడి ఉంటావు కాబట్టి నిన్ను అక్కడ అందరూ పూజిస్తుంటారు, అంటే రెస్పెక్ట్ ఇస్తుంటారు. మరి సెకండ్ లెవెల్ నుంచి థర్డ్ లెవెల్కి రావడం అంత ఈజీ కాదు. ఎందుకంటే సెకండ్ లెవెల్ నుంచి థర్డ్ లెవెల్కి రావాలంటే సంస్థాగతమైనటువంటి నిర్మాణం ఉండాలి, వ్యక్తిత్వం ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడు మాత్రమే తను సక్సెస్ అవ్వగలుగుతాడు. కెరీర్లో సక్సెస్ అయిన పీపుల్స్ని తీసుకోండి, వాళ్ళు ఎంతో నిబద్ధతతో కష్టపడితేనే మాత్రమే వాళ్ళు ఆ స్థాయికి రాగలుగుతారు. ఆ స్థాయికి రావాలంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్తో పాటు ఒక సంస్థాగతమైనటువంటి నిర్మాణం ఉండాలి. వీటన్నిటితో పాటు ఒక బెస్ట్ క్యారెక్టర్ ఉండాలి. ఆ క్యారెక్టర్ లేదంటే వాళ్ళు ఎప్పుడు కూడా డెవలప్ కాలేరు. ఇది థర్డ్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్. నెక్స్ట్, ఫోర్త్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్, పీపుల్స్ డెవలప్మెంట్ అంటారు. ఇక్కడ థర్డ్ లెవెల్ నుంచి ఫోర్త్ లెవెల్కి రావాలంటే చాలా కష్టం అండి. కొన్నిసార్లు మనం వింటుంటాం, మన పిల్లలు ఎదిగారు. ఇప్పుడు 90s లో చూడండి, వాళ్ళ నాన్నగారు ఉన్నారు, వాళ్ళ కంపెనీ చాలా అద్భుతంగా ఉండేది, చాలా సక్సెస్ఫుల్ గా రన్ అయింది, ఇప్పుడు వాళ్ళ పిల్లలు వచ్చారు, అంత బాగలేదు, పడిపోయింది అంటారు. ఇటువంటి మాటలు మనం వింటూనే ఉంటాం. ఎందుకు రీజన్ తెలుసా? వాళ్ళు థర్డ్ లెవెల్ లీడర్షిప్ ని చూపించుకొని తనేంటో ప్రూవ్ చేసుకుంటారు, కానీ వాళ్ళు నెక్స్ట్ లెవెల్ లీడర్స్ ని తయారు చేయలేకపోవడం అనమాట మైనస్. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఫోర్త్ లెవెల్ లీడర్షిప్ నే ట్రాన్స్ఫర్మేషన్ లీడర్షిప్ అంటారు. తనకున్నటువంటి ఎనర్జీని 80% ఎనర్జీని పీపుల్స్ కోసం వాడతారు, 80% మనీని పీపుల్స్ కోసం వాడతారు, 80% టైంని పీపుల్స్ కోసం వాడుతుంటారు. అంటే వీళ్ళు డెవలప్ అవుతారు, ఆ తర్వాత ఇతరులు డెవలప్ అవడం కోసం పనిచేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద ఫోర్త్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్, దట్ ఈస్ ద పీపుల్ డెవలప్మెంట్. దాన్ని రీప్రొడక్షన్ అంటారు. తనేంటో ప్రూవ్ చేసుకొని ఇతరులు ఎదగడానికి కూడా సహాయపడుతుంటారు. అందుట్లో మళ్ళీ అబ్దుల్ కలాం గారిని మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోవాలంటే తనతో పనిచేసినటువంటి ఒక డ్రైవర్ 10th క్లాస్ ఫెయిల్ అయి ఉంటాడు అనమాట.
అతన్ని తనేంటో తెలుసుకొని రోజు మాట్లాడుతూ తనతో 10th ఓపెన్ లో కట్టించి, ఇంటర్ కట్టించి, డిగ్రీ కట్టించి, పీజీ కట్టించి, పిహెచ్డి చేసి ఇప్పుడు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఒక యూనివర్సిటీలో పనిచేస్తున్నాడు. ఎంత గొప్ప చూడండి. అలాంటి మనుషులు ఉన్నారంటే మనం చాలా చేతులెత్తి దండం పెట్టవచ్చు. ఎస్, దట్ ఈస్ ద 4th లెవెల్ ఆఫ్ లీడర్షిప్. నెక్స్ట్ 5th లెవెల్ ఆఫ్ లీడర్షిప్, పినాకిల్ అంటారు. పినాకిల్ అంటే ఈ లెవెల్ లీడర్షిప్ ఏంటంటే ఒక విజన్ కోసం పనిచేస్తుంటారు. ఓన్లీ వాళ్ళకి విజన్ ఉంటుంది. ఆ విజన్ కోసం చాలా చాలా కఠోరమైన శ్రమ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆ విజన్ లో మొనార్క్గా బిహేవ్ చేస్తుంటారు. ఆ విజన్ రీచ్ అవ్వడానికి మొనార్క్గా బిహేవ్ చేస్తారు. కానీ వాళ్ళు చాలా సింపుల్ గా, హంబుల్ గా ఉంటారు. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే చాలా సింపుల్ లైఫ్ స్టైల్ ఉంటుంది అనమాట. అటువంటి ఎగ్జాంపుల్స్ మనం మోదీ గారిని చెప్పొచ్చు, అదేవిధంగా అబ్దుల్ కలాం గారిని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మనకి కరోనా వచ్చినప్పుడు డెసిషన్స్ ఎంత ఫాస్ట్ గా తీసుకొని మనకు అటువంటి విషయాల్లో కాంప్రమైజ్ అవ్వకుండా చేయగలిగినారు. వాళ్ళని ఎందుకు పీపుల్స్ రెస్పెక్ట్ చేస్తారంటే వాళ్ళు మిషన్ కోసం పనిచేస్తారు. వాళ్ళు సెల్ఫ్ అనేది వదిలేస్తారు, మిషన్ కోసం పనిచేస్తారు. దట్ ఈస్ ద పినాకిల్, అంటే శిఖరాగ్రం అంటారు. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్ ఉంటుంది. అదేంటంటే పర్పస్ కోసం పనిచేస్తుంటారు అన్నమాట. వాళ్ళు ఎక్స్ట్రాడినరీ పీపుల్స్. ఇక్కడ హ్యుమానిటీ బేస్ ఉంటుంది అన్నమాట. హ్యుమానిటీ ఓన్లీ ఉంటుంది. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్ అంటే నీ మనస్ఫూర్తిగా నువ్వు ఎప్పుడైతే పని చేయగలుగుతావో, నీ హృదయంతో పని చేయగలుగుతావో నువ్వు దేవుడితో సమానం. ఇక్కడ కమలాత్త అని ఒక ముసలావిడ, తను చెన్నైలో ఉంటారు. 1 రూపీకే ఇడ్లీ ఇస్తుంది. 1 రూపీకే ఇడ్లీ ఇస్తుంది గత 37-40 ఏళ్ల నుంచి. మనం ఇప్పుడు గుర్తించామని ఒకరు ఉన్నారని మనకు తెలుసు. ఆమె స్వార్థం ఏముంది అక్కడ చెప్పండి? సమాజం బాగుండాలి, తనకు ఒక సాటిస్ఫాక్షన్. అది కదా రియల్ సర్వీస్ అంటే. ఎవరైతే మనసులో ఒక సేవా భావంతో పనిచేస్తుంటారో వాళ్ళు డెఫినెట్ గా 6th లెవెల్ లీడర్షిప్ అంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు. మీరు ఎంత లగ్జరీ లైఫ్ ని లీడ్ చేయొచ్చు, కానీ తన ఓన్ మనీతో పీపుల్స్ కి, ఆంధ్రాలో చాలా మందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ వీటన్నిటిని కూడా తన ఓన్ మనీతో చేయగలిగాడు. రోడ్ల మీద పడి తిరగలుగుతాడు. తను ఎట్లా సక్సెస్ అయ్యాడో చూడొచ్చు మీరు. ఒక ఫెయిల్యూర్ లీడర్ గా స్టార్ట్ చేసి టోటల్ గా తను పార్టిసిపేట్ చేసిన అన్ని కాన్స్టిట్యూన్సీస్ లో తను సక్సెస్ అయి చూపించుకున్నాడు. దట్ ఈస్ ద లీడర్షిప్ అంటారు. అంటే సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్స్ ఉంటారు. వీళ్ళని 6th లెవెల్ ఆఫ్ లీడర్షిప్ అంటారు. మై డియర్ ఫ్రెండ్స్, మీరు 6 లెవెల్స్ ఆఫ్ లీడర్షిప్ చూసారు. ఒక్కొక్క దానికి తేడా ఏంటో చూసారు. ఇప్పుడు చెప్పండి మీరు ఎక్కడ ఉన్నారు? ఏ లెవెల్ ఆఫ్ లీడర్షిప్ మీరు ఫాస్ట్ గా చెప్పాలి. ఎస్, చెప్పాలి. బియాండ్ ద క్యాపబిలిటీస్. సారీ, ఇంకా చెప్పాలి ఫాస్ట్ గా. 6th లెవెల్ లీడర్షిప్ శివకుమారి గారు, వెరీ గుడ్ అండి. ఇంకా చెప్పండి. ఇంకా ఎవరికి లేదా? ఫస్ట్ లెవెల్, వెరీ గుడ్. ఇంకా ప్రొడక్షన్ లెవెల్, 3rd లెవెల్, పర్మిషన్ అండ్ రిలేషన్షిప్, వెరీ గుడ్ అండి. చాలా నిజాయితీగా ఒప్పుకుంటున్నారు. 2nd లెవెల్, ఎస్. ఇప్పుడు చూడండి, మీకు స్కిల్స్ ఏంటో చెప్పాను, మీ స్టైల్స్ ఏంటో తెలిసినాయి, మీరు ఏ లెవెల్లో ఉన్నారో కూడా మీకు తెలిసింది. ఇప్పుడు మీరు మిమ్మల్ని అంచనా వేసుకోండి. మీరు మిమ్మల్ని ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి, మీరు ఏ స్టైల్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఏ అవసరాన్ని బట్టి ఏ స్టైల్ ఇంప్లిమెంట్ చేయాలి, మీరు ఏ స్థాయిలో ఉన్నారు, నేను ఏ స్థాయికి వెళ్ళాలి అనేది మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు కన్ఫర్మ్ చేసుకుంటే డెఫినెట్ గా మీరు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లీడర్ అవ్వచ్చు. ఇంకా మీరు ఏం డిస్కస్ చేయొచ్చు లీడర్షిప్ లో చూద్దాం. లీడర్ మస్ట్ బి అప్డేటెడ్ అండి. ఎట్లా అప్డేట్ అవ్వాలంటే పెస్టల్ అనాలిసిస్ చేసుకోగలగాలి. పొలిటికల్ గా, ఎకనామికల్ గా, సోషల్ గా, టెక్నాలజికల్ గా, ఎన్విరాన్మెంటల్ గా, లీగల్ గా ఎప్పుడు కూడా ఏమొస్తుంటాయి? మార్పులు అనేది వస్తూనే ఉంటాయి. అలా మార్పులు వచ్చినప్పుడు పొలిటికల్ మార్పులు కానీ, ఎకనామికల్ మార్పులు కానీ, సోషల్ మార్పులు కానీ తగ్గించుకోలేదంటే ఏం చేయాలి? తను ఫెయిల్ అయిపోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఆ ఫెయిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి తను డెఫినెట్ గా ఏం చేయగలగాలి? ఆ మార్పుల్ని అడాప్ట్ చేసుకొని తను ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. లేదంటే లీడర్ అనేవాడు ఫెయిల్ అయిపోతారు. దీన్ని పెస్టల్ అనాలిసిస్ అంటారు. నెక్స్ట్, ఒక లీడర్ యొక్క జర్నీ ఎలా ఉంటుంది? ఒక తండేల యొక్క జర్నీ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ తను గ్రో అవుతాడు. తను గ్రో అయ్యే ప్రపంచంలో తనేంటో చూపించుకోగలుగుతాడు. సెకండ్, తనేంటో అర్థం చేసుకుంటాడు. తన వ్యక్తిత్వం ఏంటో తెలుసుకోగలుగుతాడు. తన వ్యక్తిత్వం నుంచి అదర్స్ ఏంటి అనేది అర్థమవుతుంది. ఇతరులు ఎలా ఉన్నారు, వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళకి ఏం అవసరం ఉందో తెలుసుకోగలుగుతాడు. ఆ తర్వాత వాళ్ళ గ్రోత్కు ఉపయోగపడతాడు. అది నిజమైనటువంటి లీడర్ యొక్క, నిజమైనటువంటి తండేల యొక్క జర్నీ అనమాట. ఓకే, ఇలా లీడర్ యొక్క జర్నీ ఉంటుంది. మరి ప్రపంచంలో
మనం టీం బిల్డింగ్ చేసుకోవాలి. మనం సక్సెస్ అవ్వాలి, సక్సెస్ఫుల్ లీడర్ అవ్వాలంటే టీం బిల్డ్ చేసుకోవాలి. టీం బిల్డ్ చేసుకోవాలంటే మనకి ఏం కావాలంటే చూడు, మీకు తెలుసండి, టీం అంటే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్క్ టుగెదర్ యూజింగ్ దేర్ డిఫరెంట్ స్కిల్స్ టు అచీవ్ కామన్ గోల్ ఆర్ మిషన్. అంటే ఇక్కడ ఏంటి డెఫినేషన్ ఏం చెప్పొచ్చు, ఒక కామన్ గోల్ ని రీచ్ అవ్వడం కోసం డిఫరెంట్ పీపుల్స్ అందరూ కలిసి డిఫరెంట్ స్కిల్స్ అన్నిటి కలిపి ఒక బెస్ట్ గా యూటిలైజ్ చేసుకుని ఆ గోల్ ని రీచ్ అవ్వదాన్ని ఏమంటారు, రీచ్ అయ్యేలా చేయడాన్ని ఏమంటారు, అటువంటి పీపుల్స్ ఏమంటారు అంటే టీం అని చెప్పొచ్చు. టీం బిల్డింగ్ చేయాలంటే ఏం కావాలి, మనకి ఏం చేయాలంటే దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే డెవలపింగ్ చేయాలంటే కొలాబరేట్ చేసుకోగలి బిట్వీన్ ద టీమ్ మెంబర్స్. అంటే కొలాబరేటివ్ గా మనం ఎప్పుడైతే వర్క్ చేయగలుగుతామో అప్పుడు సక్సెస్ అవుతాం. ఇక్కడ డిఫరెంట్ పీపుల్స్ ఉంటారండి, డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి, డిఫరెంట్ స్కిల్స్ ఉంటాయి. వాటన్నిటిని కూడా యూటిలైజ్ చేసుకునేలాగా మనం టీంని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. కార్పొరేట్ వ్యవస్థలో మేము చూస్తున్నాం, మేము ఫార్మా కంపెనీస్ లో బ్యాలెన్స్ చేస్తారు. ఒక 5-6 మెంబర్స్ ఉన్నారనుకోండి, క్యాపబిలిటీస్ అన్నింటిని ఎవరు ఏం చేయగలుగుతారు, క్యాపబిలిటీస్ చేస్తారు. ఎవరైనా డల్ ఉన్నారనుకోండి, ఏం తీసి ఇంకొక టీంలో వేసి అక్కడ ఎఫిషియెంట్ ఉన్న పర్సన్ ఇక్కడ తీసుకొస్తారు, అక్కడ బ్యాలెన్స్ చేస్తుంటారు. అక్కడ ఇంకేమైనా తక్కువ ఉన్నారనుకోండి, ఇంకోళ్ళు సెట్ చేస్తుంటారు. అంటే ఎప్పుడు కూడా వర్క్ ప్రోగ్రెస్ అనేది తక్కువగా ఉండకుండా ముందుకు తీసుకెళ్ళగలుగుతుంటారు. అదంతా కూడా దానికి ఒక టీం ఉంటుంది, దానికి హెచ్ఆర్స్ ఉంటారు. హెచ్ఆర్స్ ఇవన్నీ కూడా హ్యాండిల్ చేస్తుంటారు, ఎవరిని ఎక్కడ ఉంచాలి, ఎవరిని ఎక్కడ తీసుకెళ్ళాలి అనేదాన్ని. ఇక్కడ చూడండి, ఒక టీం అంటే ఉంది, టీం టుగెదర్ ఎవ్రీ వన్ అచీవ్స్ మోర్ అని మనకు అక్రోనిమ్ చెప్పుకోవచ్చు. మరి టీం బిల్డింగ్ చేయాలంటే ఏం చేయాలి, టీం బిల్డింగ్ చేయాలంటే జస్ట్ సింపుల్ ఫార్ములా వాడాలి. సిఎంఆర్ షాపింగ్ మాల్కి వెళ్ళండి. మీరు ఎక్కడికి వెళ్తారు, సిఎంఆర్ షాపింగ్ మాల్. అక్కడికి వెళ్తే మీకు టీం ఎలా బిల్డ్ అవుతుందో చెప్తారు. అది ఎలానో చూడండి. సి మీన్స్ కామన్ గా ఏముండాలి ఒక టీం కంటే, కామన్ గోల్స్ ఉండాలి, కామన్ వాల్యూస్ ఉండాలి, కామన్ ప్రిన్సిపల్స్ ఉండాలి, కామన్ రూల్స్ ఉండాలి. ఇక్కడ చూడండి, కామన్ గోల్స్ అనేవి ఎవరు క్రియేట్ చేస్తారు, ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తుంది. రూల్స్ అనేవి ఎవరు పెడతారు, ఆ కామన్ గోల్స్ ని రీచ్ అవడానికి రూల్స్ అనేవి కామన్ గా పెట్టుకుంటారు. వాల్యూస్ ఎవరు క్రియేట్ చేస్తారంటే, వాల్యూస్ ని ఆర్గనైజేషన్ అండ్ టీమ్ లీడర్ క్రియేట్ చేస్తారు. ప్రిన్సిపల్స్ ఎవరు క్రియేట్ చేస్తారంటే యూనివర్సల్ గా ఉంటాయి. వాల్యూస్ అంటే వేరండి, ప్రిన్సిపల్స్ అంటే వేరు. వాల్యూస్ అంటే ఏంటంటే, మనం ఒక మతానికి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక మతం పరంగా ఒక మతానికి కొన్ని వాల్యూస్ ఉంటాయి, ఇంకొక మతానికి కొన్ని వాల్యూస్ ఉంటాయి, ఒక కులానికి కొన్ని వాల్యూస్ ఉంటాయి, ఇంకొక కులానికి కొన్ని వాల్యూస్ ఉంటాయి. అవి వాల్యూస్. ప్రిన్సిపల్స్ అంటే యూనివర్సల్ గా ఉంటాయి. మానవత్వం, ప్రేమ, కరుణ, జాలి, దయ, ఇవన్నీ కూడా ప్రిన్సిపల్స్. ఇవన్నీ కూడా కామన్ గా ఉండాలట. అంటే టీం మెంబర్స్ అందరికీ కూడా ఏదైతే రూల్స్ పెడుతున్నావో, ఏదైతే గోల్స్ పెడుతున్నావో, ఏదైతే వాల్యూస్ పెడుతున్నావో, ఏదైతే ప్రిన్సిపల్స్ పెడుతున్నావో అవన్నీ కామన్ గా ఉండేలాగా సెట్ చేయాలి. వాటిని ఇంప్లిమెంట్ కామన్ గా అయ్యేలాగా లీడర్ చూసుకోగలగాలి. అప్పుడు ఏమవుతుందంటే మంచి టీం అనేది బిల్డ్ అవుతుంది. నెక్స్ట్, మ్యూచువల్ కోఆపరేషన్ ఉండాలి, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి, మ్యూచువల్ కాన్ఫిడెన్స్ ఉండాలి, మ్యూచువల్ ట్రస్ట్ ఉండాలి. వీటన్నిటి సేమ్ మీనింగ్స్ ఉంటాయి. కోఆపరేషన్ అంటే ఏదో సిచ్యువేషన్ లో, ఎమర్జెన్సీలో సడన్ గా ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒకరికొకరు కోఆపరేట్ చేసుకున్నటువంటి మైండ్ సెట్స్ ఉండాలి. ఒకరు హెల్పింగ్ గా ఉంటారు, కొంతమంది సెల్ఫిష్ గా ఉంటారు. అటువంటి అప్పుడు ఏమవుతుంది, టీం బిల్డ్ అవ్వదు. నెక్స్ట్, అండర్స్టాండింగ్ అంటే ఈ పని ఎక్స్ పర్సన్ గొప్ప చెప్తే తను చేయగలడు, ఈ పని వై పర్సన్ గొప్ప చెప్తే చేయగలుగుతాడు అని ఒక అండర్స్టాండింగ్ లెవెల్స్ లో ఎవరికి ఏ చేతిలో పెట్టినా కూడా పని చేయగలరు అనే ఒక నమ్మకంతో ముందుకు వెళ్ళగలగాలి. కాన్ఫిడెన్స్, మేము ఎక్కడికైనా రీచ్ అవ్వగలుగుతాం, మ్యూచువల్ గా ఒకరికొకరు సపోర్టివ్ గా రీచ్ అవ్వగలుగుతాం. కాన్ఫిడెన్స్ ఉండాలి. ట్రస్ట్ అంటే తనను మనల్ని మోసం చేయడు, నేను అతన్ని మోసం చేయను. ట్రస్ట్ ఒకరికొకరి మధ్య క్రియేట్ చేయగలిగినట్లయితే టీం లీడర్ డెఫినెట్ గా ఏమవుతుంది, తను సక్సెస్ అవుతారు టీం బిల్డింగ్ లో. నెక్స్ట్, రోల్ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరు ఏ రోల్ ప్లే చేయాలి, ఎవరు హైయెస్ట్ రోల్ ప్లే చేయాలి, ఎవరు లోయెస్ట్ రోల్ ప్లే చేయాలి, సిచ్యువేషన్ బట్టి ఎవరు మారాలి అనేది కూడా రోల్ క్లారిటీ తెలియజేస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా కలెక్టివ్ గా వర్క్ చేయగలగాలి. రెస్పాన్సిబిలిటీ కూడా సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఈక్వల్ గా తీసుకోగలగాలి. కాన్ఫ్లిక్ట్స్ మేనేజ్మెంట్ అంటే కాన్ఫ్లిక్ట్స్ రెజల్యూషన్, ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వాటిని అందరికీ ఈక్వల్ గా న్యాయం జరిగేలాగా తీసుకోగలగాలి.
క్రైసిస్ మేనేజ్మెంట్ అంటే సిస్టమ్ ఫెయిల్ అయ్యే కాడికి వచ్చినప్పుడు అందరూ రెస్పాన్సిబుల్ గా వర్క్ చేయగలగాలి. ఇటువంటి క్వాలిటీస్ ఎవరైతే మెయింటైన్ చేయగలుగుతారో అప్పుడు ఆ టీం అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది, ఆ లీడర్ స్ట్రాంగ్ గా ఉంటాడు, ఇంకా స్ట్రాంగ్ గా బిల్డ్ చేయగలుగుతాడు. ఎప్పుడైతే స్ట్రాంగ్ టీం వస్తుందో అప్పుడు సక్సెస్ అండ్ గ్రోత్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే గ్రోత్ అవుతుందో ఆర్గనైజేషన్ అనేది సక్సెస్ అవుతుంది. ఎప్పుడైతే సక్సెస్ అవుతుందో అప్పుడు వాళ్ళకంటూ ఒక డిగ్నిటీ వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది. ఇలా మీరు టీంని బిల్డ్ చేసుకోవచ్చు. మన ఇండియా ఏం కోరుకుంటుంది? కొంతమంది నిస్వార్థపరుల యొక్క త్యాగాల వల్ల ఈ రోజు మన దేశంలో మనం ఇంత కంఫర్ట్ లైఫ్ ని లీడ్ చేస్తున్నాం. ఇటువంటి కంఫర్ట్ లైఫ్ మనం అనుభవించడానికి కొంతమంది జీవిత త్యాగాలు అటువంటి జీవిత త్యాగాలు చేయడం వల్లే మనం ఈ రోజు ఇంత హాయిగా బ్రతకగలుగుతున్నాం. ఈ ప్రస్తుత ప్రపంచం అంతా స్వార్థంతో నిండిపోయింది. ఆ స్వార్థాన్ని వదిలి ఒక 6th లెవెల్ లీడర్షిప్ గా నువ్వు ఎదిగి నీ కుటుంబానికి, నీ ఊరికి, నీ ప్రాంతానికి, ఈ దేశానికి ఒక మంచి లీడర్ గా ఎప్పుడైతే నువ్వు సక్సెస్ అయి చూపించగలుగుతావో అది దేశానికి నువ్వు అందించినటువంటి నీ బాధ్యతగా, నువ్వు అందించినటువంటి వరం. ఇటువంటి పని ప్రతి ఒక్కరం మనం చేయగలిగితే ఇండియా అనేది ఒక గొప్ప లీడర్షిప్ ని తయారు చేసినట్టుగా ప్రపంచానికి ప్రస్తుతం ఇప్పుడు కూడా అందరూ కూడా మన పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు ఇండియా అనేది చెప్తూ ఉంటారు. సో ఆ రోల్ ఇంకా పెరుగుతుంది. మనకంటూ సమాజంలో ఒక సొసైటీలో అంటే ప్రపంచవ్యాప్తంగా మన కంట్రీకి కూడా మంచి పేరు వస్తుంది. అంటే ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా, ఒక లీడర్ గా నువ్వు ఎదగగలగాలి. చివరిగా మీకు ఒక మాట ఏంటంటే, జట్టు ప్రమాదంలో ఉన్నప్పుడు రక్షించడానికి ముందు అడుగు వేసేవాడు, అదే జట్టు రక్షించి ఒడ్డుకు చేరినప్పుడు ఆఖరి అడుగు వేసేవాడే వాడే లీడర్. దిస్ ఇస్ అబౌట్ ద లీడర్షిప్. ఈ రోజు మనం ఏం చెప్పుకున్నాం అంటే, లీడర్ అంటే ఏంటో చెప్పుకున్నాం, బాస్ అంటే ఏంటో చెప్పుకున్నాం, లీడర్షిప్ అంటే ఏంటో చెప్పాము, లీడర్షిప్ స్టైల్స్ ఏంటో చెప్పాను, అందులో ఉన్న స్టేజెస్ ఏంటో చెప్పాను. నెక్స్ట్ ఫెస్టల్ ఫార్ములా అంటే ఒక లీడర్ ఎలా అప్డేట్ అవ్వాలి, ఎటువంటి పాయింట్స్ లో వాళ్ళు అప్డేట్ అవ్వాలనే విషయాన్ని మనం డిస్కస్ చేసాం. టీమ్ బిల్డింగ్ ఎలా చేయాలనేది చెప్పాను. ఒక లీడర్ యొక్క జర్నీ ఎలా ఉంటుందో చెప్పాను. దిస్ ఇస్ అబౌట్ ద లీడర్షిప్. మై డియర్ ఫ్రెండ్స్, ఒక లీడర్ గా మీరు ఎదగాలంటే మనం అనుకుంటాం నేను బెస్ట్ లీడర్నే కదా, నేను బాగానే చేస్తున్నా కదా అనుకుంటాం. అందరం తెలుసో తెలియకో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాసిజాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. సెకండ్ వచ్చి ఆటోక్రటిక్ లీడర్షిప్ ని ఇంప్లిమెంట్ చేస్తాం. మీరు మరి ఏ స్థాయిలో ఉన్నారంటే బేసిక్ అందరం ఫస్ట్ స్థాయిలోనే ఉంటాం.